ముందుగా సమస్త గురుమండలికి, మన పత్రి గురు గారికి, అలాగే వంశీ సార్కి, ఇంత జ్ఞానాన్ని పంచుతున్న వంశీ సార్కి, అలాగే మన భారతి మేడం గారికి, జూమ్ సెక్షన్ ఇంత చక్కగా నడిపిస్తూ నిర్విరామంగా మనందరికీ ధ్యానం పంచుతూ జ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఇచ్చిన మన భారతి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి ఈరోజు బింబిసార అనే సినిమా మీద జ్ఞాన కోణంలోని ఆ జ్ఞానాన్ని పంచుకోవడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నాకు ఇందులో పాల్గొనే అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, బింబిసార సినిమాలో నేను తీసుకున్న జ్ఞానం కొంత దాకా మీతో పంచే ప్రయత్నం చేస్తాను. నా పేరు శ్రీకళ అండి. ఫస్ట్ సీన్ లో హీరో ఎప్పుడైతే ఒక గృహలోకి ప్రవేశిస్తాడో, ఆ గృహలో ఒక స్కెల్టన్స్ లాంటివి ఉంటాయి, మనుషులను అవి లాగేసుకుంటాయి. ఆ దాంట్లోంచి కూడా తెలివిగా తప్పించుకుంటాడు, ధైర్యంగా తప్పించుకుంటాడు. అక్కడ మనం ఎలాగ తీసుకోవాలి అంటే, మనలో ఉన్న శక్తిని కూడా ఆ దుష్ట శక్తులు అలా లాక్కుంటాయి. అలాంటి సమయాల్లో సమయస్ఫూర్తితో, ధైర్యంతో మనం ఎలాగ వాటిని అధిగమించాలి అన్న జ్ఞానకోణంలో నేనైతే తీసుకున్నానండి. అంటే అలాగా ధైర్య సాహసాలతో ముందుకెళ్తే అతనికి ఒకరు వచ్చి దర్పణం ఇస్తారు, మాయా దర్పణం. అది ఎందుకంటే అతన్ని అతను విముక్తి చెందాడట, శాప విముక్తి చెందాడు. నేను నీ వల్ల శాప విముక్తి చెందాను కాబట్టి నీకు ఈ దర్పణం ఇచ్చాడు. దర్పణం అంటే ఏంటండి, ఇక్కడ జ్ఞానకోణంలో తీసుకుంటే మనది మనకు కనపడదు, అంటే నువ్వేంటో అని. ఇంకో కోణంలో మామూలుగా తీసుకుంటే, మనం ఎవరైనా మనకి సహాయం చేస్తే మనకి వాళ్ళు ఎవరైనా మన వంతు సహాయం వాళ్ళకి చేయాలి. కృతజ్ఞత తెలియజేస్తాం. అలాగే ధన్వంతరి గ్రంథం గురించి కూడా ఇక్కడ చెప్పబడింది. ఆ సినిమా అంతా ధన్వంతరి గురించి ఉంటుందన్నమాట. మొత్తం ధన్వంతరి ఆ గ్రంథం గురించి, ఆ ధన్వంతరి ప్రత్యేకత ఏంటి, అసలు దాని గురించే సినిమా అంతా ఉంటుంది. నేను తెలుసుకున్న దాకా ధన్వంతరి గ్రంథం కోసం డాక్టర్ అంటే ఒక వైద్యుడు, అలాగే దాన్ని కాపాడడానికి ఒక వైద్యుడు, ఏదైతే అంటే అతను కూడా వైద్యుడితే, ఇతనేమో మామూలుగా ఇది హాస్పిటల్లో డాక్టర్ గారు. వాళ్ళకేంటి, ఆ గ్రంథాన్ని తీసుకుంటే ఈ గ్రంథాన్ని బట్టి మొత్తం విశ్వం, మొత్తం ప్రపంచం నా గుప్పిట్లో ఉంటుంది అని దురుద్దేశం. ఎప్పుడు దేనిని మన తప్పుడు పనులకి, మన స్వార్థానికి వాడుకోకూడదు. లోకహితానికి, లోక కళ్యాణానికి, వాళ్ళ శత్రువుల మిత్రుల, ఇలాగే ఎవరైతే గురువు ఉన్నారో, ధన్వంతరి అంటే వైద్యుడు ఉన్నాడో, పెద్ద ఆయన ఉంటారు గురువు. అతను ఏంటంటే అతని దగ్గరికి శత్రువులు వచ్చినా వాళ్ళ శత్రువుల మిత్రుల అని చూడడు, భేదం చూడడు. ఎప్పుడు ఒక డాక్టర్ అలా చూడకూడదు. దాంట్లోని ఇలాంటివి మనం పట్టుకోవాలి. పాపం ఎవరో ఆపదలో ఉన్నారు, వాళ్ళని కాపాడదాం, వాళ్ళ ప్రాణాలు నిలబెడదాం, ఒక ప్రాణాన్ని నిలబెడదాం అన్నక్క ఆలోచన ఉండాలి. అంతేగాని ఇది నేను సాధిస్తే మొత్తం ప్రపంచం నా చేతిలో ఉంటుంది అని తప్పుడు ఆలోచన, అది ఎప్పటికైనా వినాశనానికి కారణమే అవుతుంది. ఇలాగే ఇంకో విషయం తెలుసుకుంటే, మాంత్రికుడు, ఈ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్తారు. అది నాకు దక్కుతుందా ఏంటి, నువ్వు ఒట్టినే ఇలా చెప్తున్నావా అంటే, ఇంకోటి వస్తాడు, వచ్చి అతను ఇతనిది ఈ గ్రంథాన్ని ముందుకి తీసుకెళ్తాడు. ఈ ధన్వంతరి యొక్క విశిష్టని ఏదైతే ఉందో, ఈ ధన్వంతరి ఏదైతే మనకి ఇచ్చారో
దాన్ని అందరికీ అందజేస్తారు, లోక కళ్యాణార్థం అందజేస్తారు అని చెప్తాడు. ఆ, ఇలాగే ఎవరైతే హీరో ఉన్నాడో ఆ పర్టికులర్ మనం చెప్పుకుంటుంది బింబసార. బింబసార ఏంటంటే చాలా క్రూరుడిగా ఉంటాడు. ఎంత క్రూరుడు అంటే చిన్న పిల్లని కూడా హతమార్చేస్తాడు. చాలా బాధేస్తుంది. చిన్న పిల్లలకి అది అసలు జాలి గుణమే ఉండదు. చూడండి ఫ్రెండ్స్, మనకంటూ ఎంతైనా ఉండొచ్చు కాక రాజే అతని చేతుల్లోని కానీ ఆ రాజు ధర్మపరంగా ఉంటే ఒకలా ఉండేది. మనకి ఒక బాధ్యత ఉంది అంటే దాన్ని లోక కళ్యాణార్థం ధర్మపరంగా వెళ్ళాలి. అంతేగాని క్రూరంగా, హింసాత్మకంగా, పెద్ద చిన్న తేడా లేకుండా కాళ్ళతో తన్నేస్తారు. ఆ ఏది అతనికి కావాలి అనుకుంటే అతను చిన్న పిల్లలు కాదు కదా, అందరినీ హతమార్చేస్తూ అలాగ ముందుకెళ్తూ ఉంటాడు బింబసార్. అలాగా బింబసారాది కూడా డబుల్ యాక్షన్ ఉంటుంది. అన్నదమ్ములు, మన ట్విన్స్. సో ఈ బింబసార వేరే రాజ్యం వెళ్ళి అక్కడున్న ఆడవాళ్ళని తీసుకొచ్చిడము అలాగా చేస్తుంటాడు. అంటే కొంచెం క్రూరంగా ఉంటాడు. ఇదే ఆ నిధిని దాచినట్టుగా అతని నిధులన్నీ దాచుకుంటాడు. నిధిని ఎలాగ దాస్తాము, అతను ఇప్పుడు మొబైల్లో కూడా ఫింగర్ టిప్స్ పెడతారు, లేకపోతే వాయిస్ పెడతారు. అలాగా అక్కడ నిధిని దాచేసి ఇంకెవ్వరూ ముట్టకూడదు. అతని నిధి అతనే గొప్ప ఉండాలి. ఆ బింబిసార ఎలా ఉంటాడంటే, అంటే అన్నదమ్ముల్లోనే చూడండి, ఒకే ఇంట్లో అన్నదమ్ములే, ఒకే ఇంట్లో పుట్టినా సరే తేడా చాలా భిన్నంగా ఉంటాయి ఆలోచనలో కూడా. ఒకే రూపం, ఒకే గర్భంలో పుట్టిన వాళ్ళు విధివిధిగా ఆలోచిస్తారు. ఇతను క్రూరంగా ఉంటాడు, ఆ తమ్ముడేమో వేరేలా ఉంటాడు, జాలి గుణంతో ఉంటాడు. అలాగా ఈ సినిమా ముందుకు తీసుకెళ్తారు. అలాగే ధన్వంతరి రాజ్యంలో బింబసార సైనికులతో వచ్చి ఆ ఆ గ్రంథాన్ని కాపాడతాడు. అక్కడ నిప్పు పెట్టేస్తాడు, అందరినీ చంపిస్తున్నా ఆ పెద్దయిన గ్రంథాన్ని కాపాడతాడు. ఎందుకంటే అది ముఖ్యం. అది ఉంటే దేశానికి నేను పోయినా పర్లేదు. ఇప్పుడు భగవద్గీత ఉంటుంది, లేకపోతే ఖురాన్ ముస్లింస్ ఉంటుంది. వాళ్ళ ఇల్లు తగలడిపడిపోతుంటే ఏం చేస్తారండి, అన్ని వస్తువులు వదిలేస్తారు, గ్రంథాన్ని తెచ్చేసుకుంటారు. అది అండి ఫ్రెండ్స్, అది పట్టుకోవాలి. అది ఉంటే మళ్ళీ మనం బతికినట్టే. మనమే కాదు, మనం ధర్మం బతికినట్టు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే అక్కడ అది ఏ ధర్మమైనా సరే, ఆ గ్రంథం ఆ ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. దానివల్ల ధైర్యం మనకి వస్తుంది, ఒక మార్గదర్శకంగా ఉంటుంది. ఇలాగే మాయా దర్పణంలోకి ఆ తమ్ముడు వస్తాడు కదా, అత అనుకోకుండా తమ్ముడు వచ్చేస్తాడు. ఈ బింబసార తమ్ముడు చూడడానికి ఇద్దరు ఒకటే, సేమ్ డబల్ రోల్. ఆ బింబసార ఆ వాడిని అద్దం, మాయా అద్దం ఒకరు బహుకరిస్తారు రాజుకి. మాయా దర్పణం అది కావాలని మాంత్రికుడు పంపిస్తాడు. ఆ మాయా దర్పణం నుంచి తమ్ముడు ఎక్కడికి, ఇంకా ఫ్యూచర్ లోకి పంపించేస్తాడు. అంటే కాలాతీతం. మనం కూడా అనుకుంటున్నాం కదండి, కాలం నుంచి కాలాతీతంకి వెళ్దాము. ధ్యానంలో మనం ఎక్కడికి వెళ్తామండి, మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటాం కర్మల్ని, ముందుకెళ్ళి చూసుకుంటాం ఫ్యూచర్ ఎలా ఉంటుంది, స్థిరంగా ఇప్పుడు ఎలా ఉండాలి తెలుసుకుంటాం. అలాగే కాలాతీతం కూడా ఆ ఇతను ఏంటంటే, ఇతను చేసిన పాపాలకి ఇతను ఎక్కడికి వెళ్ళి పడతాడు, ఎక్కడో తెలియని, అంటే ఫ్యూచర్ లోకి ఎక్కడో 5వ శతాబ్దంలో బింబిసార వచ్చి ఇప్పుడు 20 సంవత్సరంలో పడతాడు. అక్కడ సినిమా మొదలవుతుంది. ఒక అంటే పోలీసులు వాళ్ళ దీంట్లోనే జాయిన్ అవ్వటం, అక్కడ అనుకోకుండా చిన్నపిల్ల ఎవరినైతే చంపేశాడో గ్రంథం కోసం, అంటే ఈ దీపం పెడితే మంచి జరుగుతుంది, ఒకడు వస్తాడు నిన్ను ఎదుర్కొందుకి అంటుంది ఆ పిల్ల. ఆ దీపం పెట్టనివ్వకుండా చంపేస్తాడు. అయినా దీపం తల్లి దగ్గరికి చేరుతుంది. అంతే కదండి, చేరాలంటే తల్లి ఎలాగైనా చేర్చుకుంటుంది, జరగాలంటే అధర్మం మీద ధర్మం ఎలాగైనా గెలుస్తుంది, ఎవ్వరు ఆపలేము. మన భగవద్గీత సారంలో చెప్తారు, ఎక్కడైనా ఏ గ్రంథంలోనైనా ఉండేది అదే. చివరికి ఏంటంటే వీడికి ఒకానొక సమయంలోని
ఇతను స్టాచ్యూని అక్కడ స్థాపిస్తారు. వీళ్ళ తమ్ముడు అనమాట. అసలు చెప్పాలంటే ఇంకా దెబ్బకెళ్ళాలంటే అలాగా కొనసాగుతుంది. అసలు మనం పట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఉన్న జ్ఞానాన్ని. అప్పుడు కొంచెం గతం గుర్తొస్తుంది. గతం గుర్తొచ్చి ఈ పిల్ల అదే రూపంతో పుడుతుంది. ఆ పిల్లని చూసి అక్కడ అతని విగ్రహమే వీళ్ళ ఏర్పాటు చేస్తుంటారనమాట. ఇతన్ని ఫాలో అవుతారు. అంటే ఇన్ని శతాబ్దాలుగా నన్ను పూజిస్తున్నారేంటి? ఒక మీటింగ్కి వెళ్తాడు అనుకోకుండా, అక్కడంతా చూసి అతనికి ఇతని పేరు వినపడుతుంది. అలా తీసుకొస్తారు. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది నేను తీసుకున్నది ఇక్కడ దాకా అండి ఫ్రెండ్స్. ఇది నేను తెలుసుకున్నాను. ఇంకా మారిన తర్వాత ఇంకా స్టోరీ ఉంటుంది. అది ఇంకో మాస్టర్ గారు వివరిస్తారు. ఇక్కడ దాకా థ్యాంక్ యూ. ఓకే మేడం. భారతి మేడం నమస్తేనండి. మనకి ధ్యానాన్ని నేర్పించిన విశ్వగురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వంశీ కిరణ్ మాస్టర్ గారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు. గ్రూప్ లో సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ బింబిసారా సినిమా దగ్గర నుంచి నేను పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం దాన్ని బాగా గమనించాను. అది ఎలా అంటే క్రూరుడు బింబిసారుడు అంటే విపరీతమైన అహంకారం, దురాశ కూడాను. అంతా రాజ్యం అంతా నాకే కావాలి, అన్ని వెంపుల రాజ్యాలు నాకే కావాలి, ప్లస్ అహంకారం, నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఆ గుణాన్ని, ఆ రెండు గుణాలని చూపించారు అక్కడ. మళ్ళా ఆ యొక్క ఒకనొక శాపం తగులుతుంది కదా, ధన్వంతరి గ్రంథాన్ని రచించేటువంటి ఆ ఒక వైద్యుడు శాపం ఇచ్చారు, ఎప్పటికైనా నీ యొక్క దుర్మార్గాలకి అనుభవిస్తావు. ఆ అనుభవానికి వచ్చింది. 5వ శతాబ్దంలో వ్యక్తి 20వ శతాబ్దంలోకి వచ్చేసాడు. ఒక చిన్న పాపని చంపడం ద్వారా కూడా ఆ యొక్క కర్మ యాక్టివిటీ, అంతవరకు పోగుపడిన కర్మ అప్పటి నుంచి యాక్టివిటీ అయ్యడం మొదలు పెట్టింది. 20వ శతాబ్దంలోకి తీసుకొచ్చారు. ముందుగా మనకి ఎంత బాగా నటించినటువంటి కళ్యాణ్ రామ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అక్కడ డైరెక్టర్లందరికీ, నిర్మాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. దీని ద్వారా ఇంతటి జ్ఞానాన్ని మనం అందరం పొందుతున్నాము. మీరందరూ ఇందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోండి అనేసి మన వంశీ సార్, భారతి మేడం అందించారు మనకి. లేకపోతే మనం సినిమానేగానే చూస్తాం, జ్ఞానం ఎక్కడ చూస్తాం? ఎన్నో సినిమాలు చూసాం, ఎన్నో ఎప్పటి నుంచో. కానీ ఇక్కడి నుంచి మనం జ్ఞాన కోణంలో తీసుకుంటున్నాము. చాలా అద్భుతమైంది అనిపించింది నాకు. ఆ అలా ఇక్కడ అలా 20వ శతాబ్దంలోకి వచ్చేటప్పటికి అతనిలో సోలు, ఆ జీవాత్మ తనలోంచి బయటకు వచ్చింది. అంతరాత్మకి, జీవాత్మకి అక్కడ ఒక సంభాషణ. ఆ జీవాత్మ, ఎందుకు నువ్వెంత అలా మారిపోయావు? నువ్వు గొప్ప రాజు, చక్రవర్తివి కదా. అంటే నేను చేసిన తప్పే కదా అంటారు. ఏం తప్పు చేసావు? నువ్వు రాజువి అంటే నా తమ్ముడిని చంపాను కదా. నీ తమ్ముడిని చంపడం అంటే నువ్వు రాజ్యాన్ని ప్రతిష్టాపన నీ హక్కుగా భావించి తీసుకున్నావు. తప్పు కాదని చెప్పుడు అక్కడ జీవాత్మ. అంటే జీవాత్మకి అహంకారం ఎక్కువ ఉంటుంది. అంటే శరీరాన్ని ధరించిందే జీవాత్మ. ఆ అంతరాత్మ ఎప్పుడు మంచి ఆలోచనలే చేస్తూ ఉంటుంది, మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. మనం పర్వాలేదని వదిలేస్తూ ఉంటాం మనం. కానీ ఇక్కడ చూడండి, అతని అంతరాత్మ మేలుకొంది. మరి ఒక చిన్న పాపని చంపేశాను, అది కూడా దుష్కర్మే. అలాగే ఎంతో మంది రాజుల్ని నా అహంకారంతో, నేనే చక్రవర్తిని అనే అహంకారంతో చంపేశాను. అంటే నువ్వు నీ రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం, నీ రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం చేసామని జీవాత్మ వాదం వేస్తుంది అక్కడ. వాదం వేస్తే లేదు లేదు నేను తప్పే చేశాను తను అక్కడ పరివర్తన, పశ్చాత్తాపం చెందుతున్నాడు. పరివర్తన, నేను ఇంకెప్పుడు అలాంటి హింస చేయను, అలా ఎంతో మందిని బాధ పెట్టాను, ఇంక ఇప్పటి నుంచి చెయ్యను అటువంటి యుద్ధాలు. ఆ పూర్వకాలం లాగా నేను ఉండను, బింబిసారి లాగా ఉండను, ఇప్పుడు కొత్త బింబిసారి లాగా ఉందామని అతని ప్రయత్నం అక్కడ. అదైతే నాకు చాలా నచ్చింది నిజంగా. మనకి ఈ తాటే గుర్తుకొచ్చింది, పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. నేను ఇక్కడ ఎంత కష్టమైనా భరిస్తాను అన్నాడు. కానీ ఆ యొక్క పూర్వలో బింబిసారుల్లో ఉండేటువంటి ఆ యొక్క శక్తి, యుక్తి, రాజ టీవీ అనేది, ఒక బలం అనేది అంతా ఉంది కాబట్టి అక్కడ చాలా మందిని
ఆ దుర్మార్గులందరినీ హతం చేశాడు. తన వంశజులు ఉండేటువంటి వాళ్ళు తనే ఆశ్చర్యపోతాడు. తన వంశజులు అంటే గనక అక్కడ బింబిసారుని ఎంతో గొప్పగా జన్మదిన వేడుకని నిర్వహిస్తారు, ఒక విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. నేను అనుకోవడం, ఆలోచన చేసింది ఏంటంటే ఈ బింబిసారుడు దుర్మార్గుడు, దుష్ట చక్రవర్తి. కానీ అతని తమ్ముడు చెప్పాడు చూడండి ఒకసారి, ఈ ఇప్పటి నుంచి ప్రజలందరూ కూడా శాంతిగా బ్రతుకుతున్నాడు, మనశ్శాంతిగా బ్రతుకుతున్నారు అనేసి ఒక పాయింట్ అవుట్ కూడా తీశారు. అతని తమ్ముడు ధర్మదత్తుడు సంథింగ్, దేవదత్తుడు తమ్ముడి పేరు. అతను అన్నాడు అలా దేవదత్తుడు. అంటే ఈ యొక్క గ్రంథం గురించి వచ్చేటప్పుడు ఆ విషయం గురించి ప్రజలందరూ కరువు కాటకాలతో ఉండేటప్పుడు ప్రజలందరూ ఇప్పుడే మనశ్శాంతిగా జీవితాన్ని సాగిస్తున్నారు, భయం అనేది లేదు రాజు అంటేనే. అంటే అతను ధర్మంగా పరిపాలన చేశాడు. అన్నగారు బయటకు వచ్చేసిన తర్వాత, ఆ మాయాదర్పణంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత అలా అంటే అక్కడ ఆ బింబిసారుణ్ణి అని అన్నారు. కానీ ఆ విగ్రహం అనేది ఇద్దరు ట్విన్స్ కాబట్టి ఒకలాగే ఉంటారు కాబట్టి అతని తమ్ముడే. దాని పేరు చెప్పుకున్నాం కదా, దేవదత్తుడు అనుకున్నాను కదా, అది అనేసి నాకు అనిపించింది. అందుకని అంత గొప్పగా వాళ్ళు వేడుకలు చేసుకున్నారు. దుర్మార్గులకి దుష్టులకి అయితే వేడుకలు చెయ్యం కదా మనం ఎవరు కూడా, మన వంశజులు కూడా చెయ్యరు. మన గురించి కూడా మనం దుర్మార్గంగా ఉంటే గనక మర్చిపోతారు అందరూ కూడా. అమ్మయ్య వీడి పీడ విరగడైందని అనుకుంటారు. కానీ అక్కడ వాళ్ళు ఇంకా కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఈయన పరివర్తన చెందాడు కాబట్టి తన వంశం వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాలని ఒక సత్సంకల్పంతో అక్కడ ఎదురుబడి యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క సుబ్రహ్మణ్య శాస్త్రి అని ఒక డాక్టర్, వాళ్ళ సంకల్పం ఏంటంటే ఆ గ్రంథాన్ని, ధన్వంతరి గ్రంథాన్ని చేజిక్కించుకుంటే ఇంకా వేద విద్యని ఇంకా వృద్ధి చెయ్యొచ్చు. దాని ద్వారా ఇంకా బాగా మనం ప్రజలందరికీ మనమే గొప్ప వైద్యులుగా ఉండాలి అనేటువంటి దురాశ, అక్కడ ఆ దురాశ అనే గుణాన్ని చూపించారు వాళ్ళు. కానీ ఆ దురాశ, ఆశ ఉండొచ్చు ఎవరికైనా కానీ, ఆ ఆశ దురాశగా మారింది. మళ్ళా అక్కడ అందరి మీద ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి దుర్గుణం ఒకటి చూపించారు అక్కడ ఆ పాత్ర ద్వారా కూడాను. అంటే అతను ధర్మంగా గనక నేను ఈ వేద విద్యనంతా కూడా ప్రజలందరికీ అందజేసి సేవ చేయాలనే గుణంతో ఉంటే గనక ఆ ధన్వంతరి గ్రంథం అతనికి అంది ఉండేదేమో మనం ఆలోచిస్తే గనక, ఇక్కడ జ్ఞాన కోణంలో తీస్తే గనక. అందుకని అలా దురాశ దుర్మార్గులతో ఉండేటువంటి వాళ్ళు, అటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళకి మరణం వస్తుందే తప్ప ఇటువంటి గ్రంథాలు వాడి చేత చిక్కవు అనేటువంటి ఒక పాయింట్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఎలాగ వాళ్ళకి సేవ చేశాడు, ఆ వంశంలో ఉండే అమ్మాయికి సేవ చేశాడు, ప్రొటెక్షన్ ఇచ్చాడు, రక్షించాడు, ఎంతో కష్టపడ్డాడు. తన యొక్క జీవితాన్ని వాళ్ళకి సమర్పణం చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు అని అంటే గనక, తన జీవితాన్ని తనకి వాళ్ళకి శరణాగతి చేసేసి, మీకోసం నేను ఎంత కష్టమైనా పడతాను, నేను మరణించినా పర్వాలేదు, ఈ ధన్వంతరి గ్రంథం రక్షింపబడాలి, నా వంశజులందరూ కూడా రక్షింపబడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రాయశ్చిత్తం చేసుకుని ఎంత కష్టాన్ని పడి తన జీవితాన్ని తను అంకితం చేశాడు. అక్కడ ఏం కష్టపడి అంటే ప్రాయశ్చిత్త కర్మ అది చేసుకున్నాడు అనేసి నేను ఇక్కడ తెలుసుకున్నాను. అలాగే మాయా దర్పణం అంటే మనం కూడా మాయలో పడిపోతూ ఉంటాము. అలాంటి మాయలు ఎవరు కూడా మనం పడవద్దు. మనకు అన్ని మన కళ్ళ ముందు పడేవన్నీ కూడా మాయలు, మోహాలుని. ఓకే ఫ్రెండ్స్, నేను ఇలా దీంట్లోంచి తీసుకున్నాను ఫ్రెండ్స్. అందరికీ కూడా కృతజ్ఞతలు విన్నందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, నమస్తేనండి. నమస్తే మాస్టర్స్ అందరికి. ముందుగా పితామహ బ్రహ్మర్షి గారికి నా ఆత్మ ప్రణామాలు, వంశీ కిరణ్ మాస్టర్ కి, భారతి మేడం కి నా ఆత్మ ప్రణామాలు. భారతి మేడం మన గ్రూప్ ని ఇంత మంచిగా నడిపిస్తున్నందుకు, మనని ముందుకు నడిపిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. ఈ ఈ సినిమా యొక్క జ్ఞానాన్ని, ఆత్మపరంగా మనం జ్ఞానాన్ని తెలుసుకోవటందుకు భారతి మేడం మనకి ఇచ్చినందుకు, పద్మశేఖర్ మేడం కూడా మనకి ఈ ఫిలిం మనకి ఇచ్చినందుకు, మన దీంట్లో గ్రూప్ లో పంపినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. నేను ఇదివరకు ఈ సినిమా చూశాను,
2 టైమ్స్ చూశాను. కానీ అప్పుడు ఇంత ఆత్మ జ్ఞానంలో మనం చూసుకోలేదు, అంత తెలీదు. మామూలుగా చూసామంటే చూసాం అంతే అన్నమాట. కానీ తర్వాత మీరు దీంట్లోంచి ఏది కావాలో తీసుకోవాలన్నప్పుడు నేను 2 టైమ్స్ చూశాను మేడం. అసలు ఎంత జ్ఞానం ఉందంటే దీంట్లో చాలా బాగా అనిపించింది మేడం. చాలా చాలా కృతజ్ఞతలు మేడం ఇది ఇచ్చినందుకు మాత్రం. ఈ బింబిసారుడు ఫస్ట్ ఎంత క్రూరంగా ఉంటాడంటే అసలు చాలా క్రూరంగా ఉంటాడు మేడం. ఎవరేదన్నా తను యుద్ధాలు చేస్తాడు, ఎన్నో రాజ్యాలు గెలుచుకుంటాడు, అయినా ఆశ చావదు. వచ్చిన ధనం రాజ్యాల వాళ్ళు భయపడి ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న రాజ్యాల వాళ్ళంతా ధనం పంపిస్తా ఉంటారు అనమాట. అంటే వాళ్ళ మీదకి దండెత్తకుండా ఆ ధనాన్నంతా ఒక గుహలో దాచేస్తా ఉంటాడు అనమాట. అయినా ఆయనకి తీరదు. అసలు ఎంత ధనం ఇచ్చినా ఎంత ఇచ్చినా తీరదు. రాణుల్ని రాజ్యాల్లో పక్క రాజ్యాల నుండి వాళ్ళని ఓడించేసి రాణుల్ని తెచ్చి బంధిస్తాడు. అంత క్రూరంగా ఉంటాడన్నమాట. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఇది దీని గురించి ఒక గ్రామానికి వెళ్తాడు పాప గురించి. శాంభవి పాప పేరు శాంభవి. ఆ ఈ మంత్ర గ్రంథం కోసం వెళ్తాడు మేడం. అంటే అక్కడ ఏమవుతుందంటే వేరే దేశాల వాళ్ళకు కూడా వాళ్ళు చికిత్స చేస్తా ఉంటారు అనమాట. ఆ ధన్వంతరి దాంట్లో నుంచి ఒక ఆ ఒక సాధు లాంటి వాడే చికిత్స చేస్తా ఉంటే అట్లా వేరే దేశాల నుండి మన దేశానికి దండెత్తి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు చికిత్స చేస్తావని ఆ దేశం మీదకి ఆ ఆ ఊరి మీదకి వెళ్తాడు అనమాట. ధన్వంతరి గ్రామం మీదకి వెళ్తాడు. ఉమ్, ఆ బింబిసారుడు. అయితే మాది వైద్యం కదా, మాకు శత్రువులు మా మిత్రులు ఎవరుండరు, అందరికీ మేము వైద్యం చేస్తాం, వైద్యులు కదా అని అంటాడనమాట. నన్ను ఎదిరిస్తావు, ఆయనకి ఎదిరించి మాట్లాడొద్దు, సొంత మంత్రిని కూడా చంపేస్తాడు అక్కడే. ఎదిరించి ఒక్క మాట మాట్లాడినందుకు, ఈ ధన్వంతరి గ్రామం గురించి ఒక్క మంచి మాట చెప్పినందుకు నువ్వు నా మాటకి ఎదురు చెప్తావా అనేసి మంత్రిని అక్కడికక్కడే చంపేస్తాడనమాట బింబిసారుడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి శాంభవి అమ్మాయి అడుగుతుందన్నమాట, ఎందుకు మనము ఈ పూజ ఎందుకు చేస్తున్నాము, ఇన్ని దీపాలు ఎందుకు వెలిగిస్తున్నాం తాత అంటే, ఇవాళ ధన్వంతరి పుట్టినరోజు అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఎందుకు ఆ, ఏమవుతుంది అంటే, మనం మంచి చేస్తే మనకి మంచి వస్తుందమ్మా, చెడు చేస్తే చెడే వస్తుంది. దీపాలు వెలిగించుకుంటూ మనము అమ్మవారి దగ్గర దీపం పెడితే చెడ్డవాడు ఎవడు వచ్చినా కానీ వాడి కోసం మంచివాడు ఎవడో ఒకడు పుడతాడు, వాడిని చంపటందుకు అని చెప్తాడనమాట తాత. చెప్తే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, దీపము అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేటందుకు వెళ్తే ఈ లోపల బింబిసారుడు వస్తాడు, ఆ అమ్మాయిని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత ఈయన శాపం ఇస్తాడనమాట. ఆ ఈ వైద్యుడు బింబిసారుడికి, నువ్వు ఎట్లయినా నాశనం అయిపోతావు, నువ్వు ఇంతమంది ప్రాణాలు తీస్తున్నావు కదా అనేసి శాపం ఇస్తాడు. అట్లా శాపం ఇచ్చి ఆయనకి ఎదురు తిరిగి మాట్లాడినందుకు ఆయనను కూడా చంపేస్తాడు అనమాట బింబిసారుడు. చంపేసిన తర్వాత ఈ మాయ దర్పణంలోంచి బయటికి వెళ్ళిపోతాడు. 5వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు ఇక అక్కడ. అయితే అక్కడ ఒక ఆ, గుడి దగ్గర కూర్చుంటాడు మేడం. కూర్చుంటే ఒక గుడ్డి ఆయన వస్తాడు. అప్పటికి గర్వం తగ్గదు ఆయనలో ఇంకా. ఆ ఒక గుడ్డి ఆయన వచ్చి పక్కన కూర్చొని పాపం అన్నం తింటా ఉంటాడు అన్నమాట. ఆయన కళ్ళు కనపడవు. అయితే కర్ర అక్కడ పెట్టుకొని కూర్చొని అన్నం తింటే ఇంకా ఆయనకి కోపం అన్నమాట. బింబిసారు, నా పక్కన కూర్చొని నువ్వు తింటావా, నువ్వు ఒక భిక్షగాడివి అనేసి కాలుతో ఒక్క తన్ను తంతాడనమాట ఆయన. తనేసరికి పాపం అన్నం కింద పడిపోతుంది, ఆయన కింద పడిపోతాడు. అయితే ఈ తన్నటం చూసి ఒక సాధువు వస్తాడనమాట. వచ్చి నువ్వు అట్లా చెయ్యకూడదు, నీలో ఉన్న ఆ నీలో ఉన్న అహంకారాన్ని బయటికి తీసేయి, నువ్వు మనిషి లెక్క మారు అనేసి చెప్తాడనమాట. ఆ ఆ, సాధు చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అప్పుడు ఈయన ఇక రోడ్లెమ్మట తిరుగుతుంటే తర్వాత ఇక పోలీసులు తీసుకెళ్తారు మేడం ఆయన్ని. అంతా చేస్తా ఉంటే ఆయనకి గుర్తొస్తుంటుంది ఆయన జన్మలో అప్పుడు చేసింది, యుద్ధం చేసింది, ఎంతమందిని హింసించింది, ఆ పాప ఊకే గుర్తొస్తుంటుంది అనమాట. పాపని చంపేస్తాడు కదా, ఆ పాప గుర్తొస్తుంటుంది. ఆ తర్వాత ఆ వీళ్ళ ఫ్యామిలీ కలుస్తుంది మేడం. మొత్తం వీళ్ళ ఫ్యామిలీ కలుస్తుంది అనమాట. కలిసిన తర్వాత ఆ పాప ఏంటి ఒక అదేంటి ఒక ఫంక్షన్ జరుగుతుంటుంది అనమాట. ఫంక్షన్ జరుగుతుంటే దాంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన చెప్తాడనమాట, ఎవరంటే ఈ దీనికి సంబంధించిన వీళ్ళకి బింబిసారుడికి సంబంధించిన వాళ్ళే అన్నమాట. అయితే ఏం చేస్తాడంటే ఆయన చెప్తాడనమాట, ఈ బింబిసార వంశానికి చెందిన వాళ్ళని మేము, ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన
ఆయన గొప్పతనం ఆయనకే సొంతము. ఎన్ని తరాలుగా ఆయనకి సాటి ఎవరు రారని గొప్పగా చెప్తా ఉంటారు అనమాట బింబిసార గురించి. గొప్పగా విశ్వానంద వర్మ గారు గొప్పగా చెప్తా ఉంటారు. గొప్పగా చెప్తా అంటే తను అప్పుడే వస్తారనమాట తను బింబిసార. ఆ ఊ, దాంట్లోకి ఎంట్రన్స్ అవుతారు. ఎట్లా అంటే ఆ పోలీసు ఆమెకి ఏదో ఫోన్ వస్తుంది, కార్ దగ్గర ఉంటే ఫోన్ తీసుకొచ్చి ఇవ్వడానికని వస్తాడు. అది యాక్చువల్ గా తనకు తెలియదు అక్కడ సభ జరుగుతుంది అదని ఏం తెలియదు అనమాట. రాగానే ఏమవుతుందంటే ఈ చెప్తా ఉంటాడు, ఇది బింబిసార గురించి అన్ని గొప్పలు చెప్తా ఉంటారు అనమాట వీళ్ళు, విశ్వానంద వర్మ గారు. అయితే చెప్తా ఉంటే ఇక అక్కడే ఆగిపోతాడు అనమాట. ఆయన ఆగిపోయి ఆ తర్వాత ఆ వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా అంతా విని వెళ్ళిపోతాడు. అంటే నేను ఇంత దుర్మార్గుణ్ణి అయినా కానీ నా గురించి ఇంత గొప్పగా చెప్తున్నారేంటి అని అర్థం కాదు ఆయనకి. అర్థం కాకపోయి ఇట్లా బయటకు వచ్చేసరికి ఆ పాప ఈయన ప్రమాదంలో పడేసరికి ఆ పాప ద్వారానే రక్షింపబడతాడు అనమాట బింబిసార. అప్పుడు చూస్తాడు పాపని, చూస్తే అప్పుడు గుర్తుకొస్తుంది ఆయన ఆయన చంపిన పాపే సేమ్ అట్లానే ఉంటుంది అనమాట. వాళ్ళ మనవరాలు, ఈ విశ్వానందన్ వర్మ గారి మనవరాలు అనమాట. అయితే వాళ్ళ వంశంలో అందరు మగవాళ్ళే ఉంటారు, ఈ అమ్మాయి ఒక్కతే ఆడమ్మాయి అన్నమాట. ఈ అమ్మాయి ఒక్కతే. ఇంకా ఇంకా ఈయనకి తన ఆత్మకి తనకి సంఘర్షణ అన్నమాట. చెప్పుకోలేకపోతా ఉంటాడు. అసలు నేను ఎందుకు ఇంత దుర్మార్గంగా చేసిన, నా సొంత తమ్ముడిని కూడా ఆయన్ని తొలగించుకోవాలని రాజ్యాన్ని నేనే రాజ్యం మొత్తం నేనే వెళ్ళాలని చేశాను కదా. ఆయనకి అది పశ్చాత్తాపం అవుతా ఉంటుంది అనమాట మనసులో బాగా అన్నమాట. అయితే ఏం తప్పు చేయలేదు బింబిసారుడు, ఏం తప్పు చేయలేదు అని ఆత్మ అంటుంది. లేదు చేశాడని ఈయన అంటా ఉంటాడనమాట. కాదు కాదు, నేను 100 తప్పులు చేశాను. నేను రాజ్యం పరిపాలించినప్పటి నుండి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి చాలా తప్పులు చేశానంటే, లేదు లేదు నువ్వేం తప్పులు చేయలేదు అనంత రణతంత్రం అంటుందన్నమాట ఆత్మ. ప్రజలను బానిసలుగా చూడటం దుర్మార్గం కాదా అని అంటాడనమాట బింబిసార. అంటే కాదు కాదు అదంతా రాజనీతి అంటుందన్నమాట ఆత్మ. లేదు లేదు, అయితే ధన్వంతపురిని చేసిన పాపం ఏమిటి, దాన్నంతా నాశనం చేసేస్తాడు కదా, గ్రామం మొత్తం నాశనం చేసేస్తాడు. ఆ వైద్యుని చంపేస్తాడు, పాపని చంపేస్తాడు కదా. దాని సంగతి ఏంటంటే రాజుని ధిక్కరించటమే. రాజుకు ఎదురు చెప్పారు కాబట్టి వాళ్ళని నువ్వు నాశనం చేశావు, నీదేం తప్పు లేదు అని అంటుంది అనమాట ఆత్మ. దయాదాక్షిణ్యాలు లేకుండా అతి క్రూరంగా ఒక పాపని చంపాను కదా, అది తప్పు కాదా అంటే తప్పు కాదు అంటాడు. మరి అదే పాప బింబిసారుని కాపాడింది కదా, ఇప్పుడు నన్ను కాపాడింది కదా, అక్కడ ప్రమాదం నుండి కాపాడింది, మరి దాన్ని ఏమంటామని బింబిసారు అంటే ఆత్మ అంటుంది కదా, అది విధి. ఆ విధే బింబిసారుని ఇక్కడికి రప్పించింది, నా తప్పును తెలుసుకునేలా చేసింది, నన్ను ఒక మనిషిని చేసింది అంటాడనమాట బింబిసారుడు. అయితే గతి తప్పిన నీవు మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నావు బింబిసారా అంటుంది ఆత్మ. అంటే నువ్వు ఒక మహా చక్రవర్తివని మర్చిపోతున్నావు అంటే, నేను మర్చిపోలేదు, మహా చక్రవర్తిని నాకు తెలుసు, నేను చేసిన ఎన్ని క్రూరంగా ఎన్ని చేశానో అవన్నీ నాకు గుర్తే ఉన్నాయి, కానీ నేను మనిషిగా మారాను, అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేను, నేను మనిషిగా మారాను అని చెప్పంగానే ఆత్మ వెళ్ళిపోతుంది అనమాట. ఇక అతని దగ్గర ఇంకా అతను మనిషిగా మారాను అన్నప్పుడు ఇంకా ఆత్మ ఇంకా ఎందుకోసం ఉంటుంది, అది ఉండదు ఇంకా. అంటే ఇతను న్యాయంగా మనిషిగా మారానని చెప్తాడు కదా, చెప్పినప్పుడు ఇంకా అవన్నీ చెప్పినా వినడని ఇంకా అర్థమైపోయి వెళ్ళిపోతున్నాను. అట్లా అట్లా ఏం చేస్తాడంటే ఆ పాపకి రక్షణగా ఉంటాడు అనమాట బింబిసార. ఉంటా ఉంటే ఎన్నో వాళ్ళు ఇక అవతల వాళ్ళు రౌడీలు ఎంతో మందిని పంపిస్తారు పాపని చంపటందుకు, అది ఇది చేస్తారు కానీ ఈయన ఈయనందరినీ కాపాడుకుంటూనే ఉంటాడనమాట. అయితే ఈ బింబి సార్ ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే విలన్స్ వాళ్ళు అది ధన్వంతరి బుక్ కావాలి వాళ్ళకి. ధన్వంతరి బుక్ ఉంటే వాళ్ళు ఇంకా అన్యాయంగా మన ఆయన డాక్టర్ కదా, డాక్టరు కాబట్టి మనం ఆ ధన్వంతరి బుక్ ఉంటే ఇంకెన్నో కోట్లు కోట్లు సంపాదించవచ్చు కదా, ఉన్నది సరిపోనట్టు ఇంకెంతో సంపాదించవచ్చు మనము అనేసి దురాశ కలుగుతుంది అనమాట ఆయన. దురాశ కలిగి ఈ బింబిసారుని ఈయన బతికే ఉన్నాడు, ఆ శతాబ్దానికి చెందినవాడు బతికే ఉన్నాడని వాళ్ళని అందరిని ఆ పాపని వాళ్ళందరినీ కిడ్నాప్ చేస్తారు అనమాట. కుటుంబం మొత్తం కిడ్నాప్ చేసేసి అప్పుడు బింబిసారుని రప్పిస్తాడనమాట. అయితే అక్కడ బింబిసారుడు వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడంటే ఆ దేశం మొత్తం కరువు కాటకాలన్నమాట, వర్షాలు ఉండవు, ఏముండవు, అసలు ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉంటారు.
పడతా ఉంటే అక్కడ వాళ్ళని మంత్రి వాళ్ళందరిని పిలుచుకొని వీళ్ళు సభను చేసుకొని మాట్లాడితే ఏమవుతుందంటే వాళ్ళు అంటారు కదా, ఒక హోమము చెయ్యాలి, 3 హోమాలు చెయ్యాలి. 3 హోమాలు చేస్తే ఈ అగ్నిహోత్రం ఉంటుంది, అఖండ దీపాలు 3 ఉంటాయి. ఒక్కొక్క హోమం అయిపోయిన తర్వాత ఒక్కొక్క అఖండ దీపం వెలుగుతుంది. 3 అఖండ దీపాలు వెలగాలి. 3 అఖండ దీపాలు వెలిగిన తర్వాత మీ మూడో అఖండ దీపం వెలిగేటప్పటికి మీ ప్రాణము పోతుంది. మీ ప్రాణము పోయిన తర్వాతే ఆ తలుపు తెరుచుకుంటుంది. అప్పుడు ఆ ధనము అదే ప్రజలకి ఉపయోగించవచ్చు. అంత కరువు కాటకం ఉంది కదా అని మంత్రి చెప్తారనమాట. ఇదొకటి ఉంది, ఇట్లా అవుతుందంటే ఏం కాదు, నా ప్రజల కోసం నా ప్రాణం పోయినా నాకేం నష్టం లేదు, నాకేం కాదనేసి అంటాడనమాట దేవదత్తుడు. బింబిసార్ వాళ్ళ తమ్ముడు అనేసి హోమం స్టార్ట్ చేస్తాడనమాట. స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ సుబేద ఏం చేస్తాడంటే ఇదంతా చెప్తాడనమాట. నేను బింబిసారుని కాదు, నేను బింబిసారు వాళ్ళ తమ్ముణ్ణి, నేను ఇక్కడ వచ్చిందని నిజం చెప్పేస్తాడనమాట. వాళ్ళందరికీ చెప్పేసి మామూలు రాజులు వాళ్ళు ఉన్నోళ్ళని ఖైదీలో వాళ్ళందరినీ వదిలిపెట్టేస్తాడు. ఇంకో రాణిని ఖైదీలో పెట్టాడు, ఆమెను అందరిని వదిలిపెట్టేసేస్తాడు అనమాట. ఆయన వదిలిపెట్టేసినది ఇట్లా చెప్తే ఈ సుబేద ఏం చేస్తాడంటే, అమ్మో అసలైన బింబిసారుడు ఎక్కడ ఉన్నాడు అనేసి ఆయన దర్పణ నుంచి టెంగని దూరంగా ఆయన 20 శతాబ్దాలు వచ్చి పడతాడనమాట. ఆయన మొత్తం బస్సులు గీసులు అన్ని తిరుగుతా ఉంటాడు. బింబిసారా బింబిసారా అనుకుంటే మొత్తం తిరుగుతా ఉంటే ఒక్క చోట కనిపిస్తాడు అనమాట ఆయనకి. బింబిసార కనిపించిన తర్వాత అప్పుడు వచ్చి చెప్తాడు అనమాట, ఇట్లా అవుతుంది అని. అంటే వీళ్ళు తీసుకెళ్లి ఈ బింబిసారని తీసుకెళ్లి ఏం చేస్తారంటే ఈ పాపకి ఏదో పెడతారనమాట. అది ఎక్కువైన కొద్ది ఏమవుతుందంటే ఆమెకి చనిపోతుందని చెప్తాడు డాక్టర్. ఏదో గ్లూకోజ్ ఏదో కలిపి పెడతారు, ఆ అమ్మాయి చనిపోవటానికి. పెడితే ఈ అమ్మాయి బతకాలంటే మటుకు ఆ గ్రంథం కావాలి, ధన్వంతరి గ్రంథం కావాలి. అది ఆ గ్రంథం నువ్వు తెస్తేనే ఆ పాప బతుకుతుంది, లేకపోతే బతకదు. అది రేపటి వరకే ఛాన్స్ ఆ పాప బతికేది అని చెప్తాడనమాట. ఆ డాక్టర్ చెప్తే ఏం చేస్తాడు, ఏం చేయాలని ఈ తిరుగుతా ఉంటాడనమాట ఈ బింబిసార. ఈ తిరుగుతా అంటే ఈ లోపల సుబేద కనిపిస్తాడు. సుబేద కల్పించి చెప్తాడనమాట, మొత్తం చెప్తాడు. చెప్తే యాక్చువల్ గా ఏమైతే ఆ కుటుంబాన్ని బంధిస్తారు, ఈ పాపని ఇట్లా పెట్టేస్తారు. అక్కడ గుహలోకి వెళ్ళి ఈయన చెయ్యి అయితే ఆ గుహలో అక్కడ ఏంటంటే ఈయన చేతి వేళ్లతోటి ఇట్లా తలుపు మీద ఇట్లా పెట్టేస్తాడు అనమాట. అది ఎవరికి తెలుసుకోదు. ఆయన వచ్చి మళ్ళీ చేతి వేళ్ళు ఇట్లా పడితేనే ఆ తలుపు తెరుచుకుంటుంది అనమాట. అట్లా అట్లా చేస్తాడనమాట. ధన్వంతరి గ్రంథం కూడా దాంట్లోనే పెట్టేస్తాడు. అంటే ఆ గ్రంథం గురించి ఆయనకు తెలియదు కదా, అప్పుడు క్రూరుడుగా ఉన్నాడు కదా ఆ శతాబ్దంలో. అట్లా పెట్టేసరికి ఇప్పుడు ఆ గ్రంథం కావాలంటే ఈయన చేతి వేళ్ళు ఇది కావాలి తలుపు మీద. అయితే ఈయన ఏం చేస్తాడంటే అక్కడ అగ్నిదత్తుడు అక్కడ వీళ్ళ తమ్ముడు చేస్తా ఉంటాడు కదా, హోమం చేస్తా ఉంటే 2 హోమాలు అయిపోతాయి. 2 హోమాలు అయిపోతే రెండు అఖండ దీపాలు వెలుగుతాయి అనమాట. ఇక 3 చేస్తా ఉంటాడు. చేస్తా ఉంటే ఈయన పోయి ఇట్లా తలుపు మీద చేస్తే మొత్తం పోయి ఎక్కడో పడతాడు అనమాట. అది తెరుచుకోదు, కానీ ఇట్లా షాక్ వచ్చినట్టు వెనక్కి పడిపోతాడు. ఆయనకి అర్థం కాదు ఎందుకు ఇట్లా అవుతుంది అని. అర్థం కాకపోతే ఈ సుబేద వచ్చి చెప్తాడు అనమాట, మొత్తం ఇట్లా చేస్తుండు, ఇట్లా రావాలి నువ్వు అనేసి. అయితే వీళ్ళ దాంట్లో అప్పుడు బింబిసార ఉన్నప్పుడు భగీర అని ఒక సైన్యాధికారి ఉంటాడనమాట. ఆయన చాలా క్రూరుడు అనమాట. ఈ బింబిసారకి ఏదన్నా వ్యతిరేకంగా చెప్పినా, ఆయనకి ఎదిరించినా మొత్తం అక్కడికక్కడే చంపేసేవాడు అనమాట. అయితే ఈ భగీరథకి ఏమవుతుందంటే ఈ బింబిసార లేడు, ఈ దేవదత్తుడు అని తెలుస్తుంది కదా. ఈ దేవదత్తుడు చాలా సౌమ్యుడు అనమాట, ఈ బింబిసారుడు అంత క్రూరుడు కాదు. అయితే ఈయన చనిపోతే ఆ రాజ్యం ఇన్ని రోజులు నేను సేవ చేశాను కదా, ఈ రాజ్యానికి బింబిసారకి, ఆయన ఏది చెప్తే అది చేశాను కదా, ఇది నాకే కావాలి అనేసి ఏం చేస్తాడంటే ఈ భగీర వీళ్ళు ఇక్కడ హోమం చేస్తుంటే ఆయన వస్తాడనమాట చంపటందుకు. చంపడానికి వస్తే ఈ లోపల ఈ బింబిసార వస్తాడనమాట. ఇక్కడికి వచ్చేసి అప్పుడు ఆయన్ని చంపేసిన తర్వాత ఇక అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, పక్కన మామూలు వాళ్ళు ఋషులు వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు, ఇప్పుడు నువ్వు చేయి పెట్టినా గానీ నీకు తెరుచుకోదు బింబిసారా, ఇంకా అది కూడా కావాలి హోమము. 3వ హోమం అయిపోయిన తర్వాత అప్పుడు మూడో అఖండ దీపం వెలిగిన తర్వాత అప్పుడు అది తెరుచుకుంటుంది
అప్పుడు వరకు తెరుచుకోదంటే అప్పుడు మొత్తం అయిపోతుంది. 3 హోమాలు అయిపోతే 3 అఖండ దీపాలు వెలుగుతాయి. అప్పుడు బింబిసార అప్పుడు వచ్చి ఆ తలుపు తీసేసి అదొక్కటి దాంట్లోకి వెళ్తే ఎన్నో బంగారు అసలు ఎన్ని నగలు ఎన్ని ఉంటాయో అన్నమాట ఆ గుహలో. అప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు ఆ తలుపు తెరిచి ఈ గ్రంథం ఒకటే తీస్తాడనమాట. తీసి వాళ్ళకిస్తే వాళ్ళు కొంచెం కొంచెం ఇస్తారన్నమాట. ఆ పాప చావు బతుకులో ఉంటుంది కదా, ఆ నోట్లో ఒక్క డ్రాప్ వేస్తే ఆ అమ్మాయి బతుకుతుంది అనమాట. ధన్వంతరి గ్రంథంలోంచి చూసి అది ఏంటిదో అది దాని ఆకులతో వైద్యం కదా చేసేది, ఆ వైద్యంది కొంచెం ఇస్తే అది తీసుకొని వస్తాడనమాట. తను బింబిసార్ మళ్ళీ ఇక్కడికి వస్తాడనమాట. వచ్చేసి చెప్తారనమాట వాళ్ళు, నువ్వు ఇది తీసుకెళ్తున్నావు, నువ్వు చనిపోతావు, నువ్వు బతకవు, ఎవరన్నా ఒకళ్ళ ప్రాణత్యాగం చేయాలి దీనికంటే అప్పుడు నేను ఆ జన్మలో నేను అన్ని క్రూరమైన పనులే చేశాను కాబట్టి నేనే ప్రాణం ఇస్తాను. ఇప్పుడు మనిషిగా మారాను కాబట్టి నా ప్రాణమే నేను ఇచ్చేస్తాను, నాకు బ్రతికే అర్హత లేదు అంటే అతనిలో పశ్చాత్తాపం బాగా ఉందన్నమాట. పరివర్తన కూడా వచ్చింది. అయితే ప్రాయశ్చిత్తం పరివర్తన అన్ని వచ్చాయన్నమాట. అయితే తను అప్పుడు వచ్చి ఆ పాపని రక్షిస్తాడు. ఈ లోపల తను కూడా ఆ డాక్టర్ కూడా మామూలుగా పిస్తల్ తో పేలిస్తే బుల్లెట్స్ అనేది దిగుతాయి. అప్పుడు వీళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా వచ్చి అప్పుడు ఆయన చాలా అంటారనమాట, ఏంటి నిన్ను గుర్తించలేకపోయాము నువ్వు మాతో వచ్చినప్పుడు అనేసి, కాలం ఎంత గొప్పదో కదా అని అంటాడు అనమాట. అయితే లాస్ట్ కి బింబిసార ఒక మాట అంటాడు మేడం, అది చాలా నచ్చింది అనమాట. నాకేమంటాడంటే, కాలం చాలా గొప్పది అన్న అన్ని కాలమే మీకు నన్ను దగ్గర చేసింది, కాలం చాలా గొప్పది, ఆ కాలమే నన్ను మీకు దగ్గర చేసింది. మనిషిగా చేసిన యుద్ధంలోనూ నేను గెలిచాను, యుద్ధాలలో అన్నిట్లోనూ గెలిచాను అప్పుడుగా. ఇప్పుడు మనిషిగా మారి కూడా నేనే గెలిచాను. నా ప్రాణం పోయినా నా తప్పు సరిదిద్దుకుంటూ ఉంటాను. అక్కడ పాప బతుకుతుంది, ఇక్కడ నా ప్రజలు ఆ ధన్వంతరి రా రాజ్యాన్ని కూడా మంచిగా చేసేయండి వాళ్ళనంతా అని చెప్పొస్తాడనమాట వాళ్ళ తమ్ముడికి. అందుకే ఇక్కడ నేను పోతాను కానీ నా కారణంగా పాప అప్పుడు చనిపోయింది కాబట్టి ఇప్పుడు పాప బ్రతుకుతుంది అనేసి అంటాడనమాట. చాలా బాగుంది మేడం, ఇది మటుకు చాలా మేడం చాలా బాగుంది. త్రిగర్తల రాజ్యం మేడం తను పరిపాలించిన రాజ్యం. చాలా బాగుంది మేడం, ఇది నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే మాస్టర్స్. ముందుగా మన గురువు గారైన వంశీకిరణ్ గారికి నా ఆత్మ ప్రణామాలు, మరియు భారతి మేడం కి నా ఆత్మ ప్రణామాలు, గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మనం ఈ రోజు అందరం బింబిసారుడు అనే మూవీ గురించి చెప్పుకుంటున్నాం కదా. నాకు ఇందులో నచ్చిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆయన రాగానే ఆయన ఒక గుహలోకి వెళ్ళిపోతాడు, తెలీదు అక్కడ అన్ని ఆత్మలు ఉంటాయి అన్నమాట. వాటిలతో ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే మేబీ అక్కడ ఈయన ద్వారా చనిపోయిన ఆత్మస్వరూపాలే అవన్నీ ఏమో అని నాకు అనిపించింది అనమాట. తర్వాత ఇంకా ఆయన ఎంత రాజు అంటే ఎలా ఉండాలి, అందులో ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఏ కష్టాలు రాకోకుండా చూసుకునే బాధ్యత రాజుది. కానీ ఫుల్ ఆపోజిట్ ఆయనది, బింబిసారుడిది. అంటే తనకు అడ్డు ఎవ్వరు చెప్పొద్దు, ఇష్టం వచ్చినట్లు తను ఏదనుకుంటే అది చేసేసేయాలి అంతే. అంటే ఏమి ఆయనకు ఒక నియమం అంటూ ఉండదు. దేవుడు దిగి వచ్చినా కూడా ఆయనకు చెప్పినా ఇలా కాదు అలా చెయ్యి అన్నా కూడా ఆయన వినే పరిస్థితి, అంత మూర్ఖత్వం ఉంది ఆయనలో. అలా ఉంటాడు ఆయన, ఆ వ్యక్తిత్వం అన్నమాట. అలా ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే పాప గురించి చెప్పారు కదా, ఆ పాప అడుగుతూ ఉంటుంది ధన్వంతరి గురించి, ఎందుకు మనం ఈ రోజు ఇలా ఉత్సవం చేసుకుంటున్నాము అంటే వాళ్ళ తాతగారు చెప్తారనమాట, రాక్షసుల కోసము భగవంతుడు దిగి వస్తాడు అని. అంటే నిజంగా వస్తాడా అంటే ఖచ్చితంగా వస్తాడు అని చెప్తారనమాట. అప్పుడు ఆ పాప ఎలా వస్తారు అంటే, మనము ఆ అమ్మవారికి దీపం వెలిగిస్తే వస్తది అని పాప చెప్తుంది. ఈయన ఎందుకు అక్కడికి వెళ్తాడు అంటే, అక్కడ బింబిసారుడి యొక్క వ్యక్తుల్ని, సైన్యాన్ని కొంతమంది చంపేస్తారు. అంటే ఆ భయాన్ని చంపాలి అంటే చిన్న వాళ్ళ మీదకి కూడా
చిన్న వాళ్ళ మీదకి మీరెందుకు వెళ్తున్నారు రాజు అని వాళ్ళ మంత్రి అడిగినప్పుడు ఆయన ఎంతో దూరంగా ఆలోచిస్తాడు చూడండి బింబిసారుడు. చిన్న వాళ్ళైనా సరే మనల్ని ఎదిరించారు అంటే ఎదిరించేంత ధైర్యం వాళ్ళల్లో వచ్చింది అనేసి వాళ్ళని చంపడానికి నేరుగా తనే వెళ్తే ఇంకెవరు ఎదిరించరు నన్ను అన్న దాంతో, అంటే దూరపు ఆలోచన. అలాగే ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి వీళ్ళు ఆల్రెడీ చేశారు కదా, బింబిసారుడికి ఎదురు తిరిగి భయాన్ని పోగొడితే మళ్ళీ బింబిసారుడు చేతగాని వాళ్ళలాగా అవుతాడనేసి అక్కడ యుద్ధం చేయడానికి వెళ్తాడనమాట. ఆ చిన్న పాప అడుగుతుంది, అంటది కూడా, నీవు ఇలా చేస్తున్నావు కదా, ఖచ్చితంగా దేవుడు అనేవాడు తిరిగి వస్తాడు అనేసని. కానీ పాపం ఆ పాపను కూడా, అంటే ఆయన మొత్తం క్రూరత్వంతో ఉన్నాడు, మానవతా లక్షణాలు ఏవి లేవు ఆయనకు అక్కడ అస్సలు. చిన్న పాప, మామూలుగా రాజుల యొక్క లక్షణాలు ఏంటి, ఆడవాళ్ళని చిన్న పిల్లల్ని చంపద్దు అని మనం వింటూ ఉంటాం కదా, అలాంటి నియమాలు ఏం లేవు ఆయనకి. తనకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ అహంకారం, అంటే రాజుని అన్న ఒక అహంకారం, తనకు ఒక రాజు అన్న పదవి ఉన్నది కదా, అలా అహంకారంతో చిన్న వాళ్ళనైనా నేను ఎవరినైనా ఏమైనా చెయ్యొచ్చు అంటే ఆలోచన జ్ఞానం లేదనమాట. ఎవరినైనా ఏం చేసినా అడిగే వాళ్ళు నాకు లేరు అన్న ఇదితో ఆయన అలా చెప్తారు కదా సారు కూడా. మనకి ఏదైనా ఒక ఉన్నతంగా ఉన్నప్పుడు మనకు అహంకారం అని అడ్డొచ్చి ఎవరిని ఏమైనా చేయొచ్చు అన్న మాయలో పడిపోతాం. మొత్తం మాయలో కమ్ముకుపోయాడు అనమాట ఆ బింబిసారుడు. అలా తను ప్రతిది ఎంతో క్రూరమైన పనులే, ప్రతి పని ఆయన ఒక్కటి కూడా మంచి చేయలేదన్నమాట. రాజ్యం కోసం సొంత తమ్ముణ్ణి చంపేశాడు. అలా ఆయన జరిగింది. అనుకోకుండా ఏదో సభ జరిగినప్పుడు ఆయనకి ఇలానే అన్ని తెచ్చిస్తూ ఉంటారు కదా బహుమతులు. దేశం నుంచి ఒక రాజు ఒక దర్పణాన్ని పంపిస్తాడు. అది ఆయనకు తెలీదు. ఆ దర్పణం నుంచి వచ్చి ఇక్కడ పడతాడు. ఎందుకు అంటే టైం, యూనివర్స్ అందరికి ఒక ఛాన్స్ ఇస్తది కదా, ఆయనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చింది. కానీ ఆయన గమనించుకోలేకపోయాడు, ఎక్కడ పడాలో అక్కడ పడ్డాడు. మనం కూడా అంతే, మనకు అధికారం ఉంది కదా అని చేసుకుంటూ పోతే కాలమే అన్నిటికీ సమాధానం చెప్తది. అలా ఆయన అక్కడ వచ్చి పడ్డాడు. పడిన తర్వాత ఆయనకు తెలియదు కదా, ఎక్కడో 5వ శతాబ్దంలో ఉన్న ఆయన 21వ శతాబ్దంలోకి వచ్చి పడతాడు. పడి ఇక్కడ ఆయన ఏం చేయాలి ఆయన భాష కూడా ఎవరికి అర్థం కాదు. ఏం చేయాలి అన్నప్పుడు అలా ఒకళ్ళు ఆయనకు ఎదురయ్యి ఆయన మంచి చెడులంతా వాళ్ళు చూసుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి సారీ మేడం, అలా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఈయన ఒక మీటింగ్ అటెండ్ అవుతాడు. అక్కడ ఈయన యొక్క గొప్పతనము పొగుడుతూ ఉంటారు వాళ్ళు. అప్పుడు ఆయనకు మెల్లిమెల్లిగా అన్ని అర్థం అవుతూ ఉంటాయి. అంటే నేను ఇంత గొప్పగా చేశానా అనేసని. అంటే ప్రతి మనిషికి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక క్షణంలో మార్పు అనేది వస్తది కదా ప్రతి ఒక్కరి జీవితంలో. అక్కడ ఆయనకు ఒక రియలైజేషన్ అనేది వస్తది. ఆహా, నేను ఇలా చేశాను కానీ నా వల్ల ఇంత మంచి జరిగిందా, అప్పుడు మార్పు అనేది స్టార్ట్ అవుతది ఆయనకి. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ తన అంతరాత్మకి తనకి, నాకు కూడా ఈ పాయింట్ బాగా నచ్చింది, మనందరం కూడా అది ఒప్పుకో అని చెప్తూ ఉంటది. కానీ మన బుద్ధి ఏమైంది, మనకు 2 పని చేయాలి ఇక్కడ, బుద్ధి మనసు మాట ఎప్పుడు వినొద్దు. అది మనల్ని మాయలో పడేసేదానికే ట్రై చేస్తది. ఎప్పుడు కూడా ఒకటే గమనించాలి, మనకి ఇన్నర్ గా ఏం చెప్తుంది అదే చేయాలన్నమాట. ఆయన లాస్ట్ ఇద్దరికి అలా జరుగుతూ ఉన్నప్పుడు లాస్ట్ ఆయన తన మాటే వింటాడనమాట. ఆ విధి ఆయన చేసింది కూడా అంతే కదా, ఆయన చేసిన దానికే ఆయన అక్కడ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పడ్డాడు. విధి నిర్ణయం అది, ఆయనది కాదది అనేసి అప్పటి నుంచి తను ఏం చేయాలో అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడనమాట. లాస్ట్ కి ఆ యొక్క గుహాన్ని తెరవడానికి ఆ ధన్వంతరి పుస్తకం కోసము తన ప్రాణాన్నైనా కానీ అడ్డు వేసి, ఎందుకు అంటే తెలుసుకున్నాడు తను చేసిన తప్పులకి ఎంత మంది బలయ్యారు అనేసి. అక్కడ ఒక గుడ్డి ఆయనను కూడా తింటూ ఉన్నప్పుడు కూడా మనం కూడా అంతే కదా, కొన్ని దాంట్లో మనకంటే చిన్నవాళ్ళని, అంటే డబ్బు పరంగా అయినా కానీ దేని పరంగా అయినా కానీ చిన్న చూపు చూస్తారు చాలా మంది. నేను కూడా అది గమనించాను. ఎందుకు, మన వాళ్ళే కొంచెం బాగా డబ్బులు వచ్చినాయి అనుకోండి, తక్కువగా మనం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అన్నట్లు బిహేవ్ చేస్తారు. అదే డబ్బులు ఉన్నాయనుకోండి, దూరపు చుట్టాలైనా కానీ వీళ్ళు మన వాళ్ళు అనేటట్లు ఉంటారన్నమాట. అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరిని అంటే
మనము ఈ భౌతిక శరీరాన్ని కాదండి చూడాలి, అక్కడ ఏంటి అంటే ఆత్మపరంగా అందరం ఆత్మస్వరూపాలే, అందరూ సమానులే అని అక్కడ ఆ ఒక ఆయన వచ్చి చెప్తాడు, ఒక సన్యాసి వచ్చి చెప్తాడు, నీలోని అహాన్ని పోగొట్టుకో అనేసని. అలా అది పోగొట్టుకుంటే మనము ఒక మనిషిగా ఈ జీవితాన్ని ఎందుకు తెచ్చుకున్నామో అది పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. అలా ఆయన రియలైజేషన్ అవుతాడు. అన్ని అందులో ఆయనది ప్రతిదీ ఉంది. పశ్చాత్తాపం చెందాడు, పరివర్తనతో ఉన్నాడు, ప్రాయశ్చిత్తం కూడా చేసుకున్నాడు. లాస్ట్ కి తన ప్రాణాలని అడ్డు వేసి ఆ పాపని కాపాడతాడు. ఇది ఎంత విచిత్రమైనదో చూడండి. ఆ పాపని ఆయన చంపేశాడు, కానీ ఆ పాపనే అతన్ని రక్షించింది. తర్వాత ఆయన ఆ పాపని రక్షించాల్సి వచ్చింది. అంటే మనం ఎప్పుడు గమనించాల్సింది ఏంటి అంటే కాలమే నిర్ణయిస్తుంది. ఈ రోజున మనకు ఇది ఉంది కదా, అది ఉంది కానీ ఏమంటే మిడిసి పడకూడదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నదైతే నాకు అర్థమైంది. ఇంకొకటి వాళ్ళ కుటుంబీకులు ఈయనను దగ్గరకు చేస్తారు కదా, అప్పుడు ఒకటి అంటాడు, కాలం ఎంత చెడ్డదో మిమ్మల్ని మా నుంచి దూరం చేస్తుంది, మేము ఇన్ని రోజులు మిమ్మల్ని గ్రహించలేకపోయామంటే అప్పుడు బింబిసారుడు అంటాడు, కాలం ఎప్పుడు చెడ్డది కాదు, ఆ కాలమే మిమ్మల్ని మీ దగ్గరికి నన్ను చేర్చింది. అంటే మనం ఎప్పుడు అంటాం మార్చుకోవాల్సిందా కాలం కాదండి, మనం. కాలం ఎప్పుడు ఒకలానే ఉంటది, మనం పొల్యూట్ అయి ఉంటాం అంతే. కాబట్టి వేరే వాటి మీద ఈజీగా నిందలేస్తాం. కాలం ఎప్పుడు ఒకలాగానే ఉంటది. మనకు మంచి జరిగినప్పుడేమో నాకు మంచి చేసింది అంటాం, చెడు జరిగినప్పుడేమో నిందలేస్తాం. ఆ మంచిని ఎలా అయితే అంత ఆనందంగా స్వీకరిస్తామో ఆ చెడుని కూడా అంతే విధంగా తీసుకోవాలి. లైఫ్ లో ఎప్పుడు చెడు కాదు, శాశ్వతం కాదు. కాలం మనకు అన్ని ఇస్తూ ఉంటది. కాబట్టి మారాల్సిందంతా మనమే. ఇది నాకు ఈ మూవీలో అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. నమస్తే భారతి మేడం. మేడం స్టార్ట్ చేయడం. బింబిసారుడు హర్యాంక రాజవంశానికి చెందినవారు. బింబిసారుడు తన స్థానాన్ని బలోపేతం చేయడానికి వివాహ సంబంధాలను ఉపయోగించుకుంటారు. ఈ విధంగా ఇతర రాజ్యాలతో శత్రుత్వాన్ని చెరిపేసి ఆ రాజ్యాలతో సంబంధాలు మెరుగుపరుచుకునేవారు. కానీ తర్వాత అదే కర్మలకు దారితీస్తుందని ఊహించలేకపోయారు. ఆ రాజ్యంలో కొందరు ఆయుర్వేదం తయారు చేసేవారు ఉంటారు కదా, వారు ఆయుర్వేదం తయారు చేసి కొంతమంది వారి రాజ్యంలో శత్రువులు ఉంటారు కదా, వారికి గాయాలైనప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వారు ఏం చేశారు, వీళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఆయుర్వేదం తయారు చేసేవాళ్ళు ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్రతికిస్తారనమాట. శత్రువు అయితే ఏముంది, మిత్రువు అయితే ఏముంది, మనది ఒకటే విద్య ఆయుర్వేదం, ప్రాణం పోయడం అనేది వారు అనుకుంటారనమాట. అనుకొని వారికి ప్రాణం పోస్తారు. అయితే ఈ విషయం బింబిసారకు తెలుస్తుంది అన్నమాట. తెలిస్తే ఆయన చాలా ఆవేశంతో వెళ్తారు. ఆవేశంతో వాళ్ళ మీదకి దండయాత్ర చేయడానికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ కొంతమందిని గాయపరుస్తారు. అందులో ఒక చిన్న పాప కూడా గొడవలో మరణిస్తుంది అనమాట. అట్లా మరణించిన తర్వాత కొంతకాలానికి ఆయనకి బింబిసార వద్దకు ఒక మాయా దర్పణం వస్తుంది. ఆ మాయా దర్పణంలోకి అనుకోకుండా లోపలికి వెళ్తారనమాట. లోపలికి వెళ్ళి వేరే శతాబ్దానికి వెళ్తారనమాట. అక్కడ మొత్తం కొత్తగా ఉంటుంది. ఆయనదేమో ఒక పెద్ద రాజ్యంలో ఉన్న రాజు సడన్ గా ఒక సాధారణమైన అంటే ఒక జీవితానికి వస్తారనమాట. అలా వచ్చినప్పుడు అక్కడ అంతా వింతగా అనిపిస్తుంది. మనుషులు వింతగా మాట్లాడుతూ ఉంటారు, వింతగా అన్ని కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. ఆయన రాజ్యంలో లేనివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అయితే అట్లా ఎక్కడికి వచ్చాను ఏంటి అనే అయోమయంలో మొత్తం రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. దాహం వేస్తుంది, వాటర్ దొరకదు, ఎక్కడ తాగాలి ఏంటి, ఆకలేస్తుంది, తిండి దొరకదు.
అదంతా కూడా వెతుకుతూ ఉంటారన్నమాట. అట్లా ఒక చోట కూర్చున్నప్పుడు ఒక గుడ్డివాడు వస్తాడు, అక్కడ పక్కన కూర్చొని అన్నం తింటూ ఉంటాడు అనమాట. అన్నం తింటూ ఉంటే ఈయన రాజు కదా మరి, అట్లాంటి వాళ్ళు ఎప్పుడు అతని పక్కన కూర్చున్నది లేదు, కాబట్టి తనకి నచ్చలేదన్నమాట. నచ్చకపోయేసరికి ఇట్లా దూరంగా తోసేస్తారు. దూరంగా తోసినప్పుడు అక్కడ ఒక ఆయన ఉంటారు, గురువు లాంటి వారు. ఆయన చెప్తారు, అతని కర్మ ఎట్లా ఉందో ఏమో, అతనికి దేవుడు అట్లా రాత రాశారు, మరి నీ కర్మ ఎట్లా ఉందో నువ్వు చూసుకో అనేసి ఆ మాట అంటారు అనమాట. అన్నప్పుడు తనలో కొంచెం రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఆయన మాటతోనే మొదటిసారి రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అట్లా స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్కటిగా తన ముందుకు వస్తాయన్నమాట పరిస్థితులు. ఒక స్త్రీ కడుపుతో ఉంటది, రోడ్డు మీద బాధపడుతూ ఉంటే ఆయన డెలివరీ చేయడానికి హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసినప్పుడు బిడ్డను చేతిలో పెట్టినప్పుడు ఆయనకి ఒక కొత్త లైఫ్ లాగా అనిపిస్తుంది. ఏంటి, నేను ఇంత సేవ చేయగలనా, ఇంత మంచిగా ఉండగలనా నేను, మరి ఒకప్పుడు అట్లా ఉన్నాను ఏంటి అని చిన్న చిన్నగా రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. మనిషికి కావాల్సింది అదే కదా, రియలైజేషన్. అయితే స్టార్ట్ అవుతుంది రియలైజేషన్. ఆ తర్వాత అట్లా అట్లా అన్ని మనుషులు ఎట్లా ఉంటారు ఏంటి, కొత్త కొత్త పరిస్థితులు తెలుసుకుంటూ ఉంటాడు అనమాట. తన రాజ్యంలో తను చెప్పిందే న్యాయం, తను చెప్పిందే ధర్మం. కానీ ఇక్కడ అట్లా కాదు, పరిస్థితి ఏది వస్తే అది తల వంచక తప్పదు అనేది ఆయన తెలుసుకుంటారు. అలా ఒక ఒక పోలీస్ స్టేషన్ లో ఒక పోలీస్ ఆవిడ ఉంటారు, ఆవిడ దగ్గర ఈయన అట్లా పరిచయం అవటం జరుగుతుంది. ఆవిడకి ఈయన ఏదో కాస్త బలవంతుడిలా ఉన్నాడు, ఉపయోగించుకుందాము అన్నట్టుగా ఆవిడ ఏం చేస్తారు, ఒక అసిస్టెంట్ లాగా దీన్ని ఉపయోగించుకుందాము, మనం ఎట్లాగో చేయలేని పనులు తను బలంగా ఉన్నాడు, ఏమన్నా చేయగలుగుతాడేమో మనకి సహాయం అనేసి అనే విధంగా ఆయన్ని పక్కన పెట్టుకుంటారు అనమాట. వీళ్ళు ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు పోలీసులు వెళ్తారనమాట. వాళ్ళతో పాటు ఈయన కూడా బింబిసార ఉంటారు కదా, వెళ్తారు. వెళ్ళి అక్కడ సభ జరుగుతూ ఉంటుంది, ప్రశంస సభ లాంటిది. అక్కడ సభ జరిగేది, ఆ ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. అది ఎవరిదో కాదు, బింబిసార, అది సాక్షాత్ ఆయన విగ్రహమే ఉంటుంది. అక్కడ ప్రకాష్ రాజు ఈ ఆయన వారసులేనమాట, బింబిసార యొక్క వారసులే వాళ్ళందరూ కూడా. అది ఆ విషయం తనకి తర్వాత అర్థమవుతుంది. బింబిసార ఇక్కడంతా వింతగా ఉంటది. ఆయన గురించి ఇట్లా మేము తన వారసులము అనేసి చెప్పుకుంటారు అనమాట. ఇదంతా మాకు ఆయన ఇచ్చినటువంటి భిక్ష అనేసి ఆయన చక్కగా చెప్పుకుంటారు. ఈయనకేమో ఏంటి నా గురించి చెప్తున్నారు, అసలు వీళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటారు. లోపల నుంచి బయటకు వచ్చి పెద్ద విగ్రహం ఉంటే దానికి ఇట్లా మొత్తం ఓపెన్ చేస్తారు, తెర లాంటిది. ఈయన విగ్రహం చూసి ఈయన షాక్ అయిపోతాడు అనమాట. అదేంటి నా విగ్రహం పెట్టారు అనేసి ఆలోచిస్తూ ఉంటే వారసులు అన్న విషయం అర్థమవుతుంది అనమాట. చాలా పొగుడుతారు ఆయన, చాలా సంతోషం అనిపిస్తుంది. ఆల్రెడీ రియలైజేషన్ లో ఉన్నాడు కదా, ఇంకా సంతోషం అనిపిస్తూ ఉంటది. అట్లా ఒక సందర్భంలో ఏమవుతుందంటే, ఈయన బింబిసార ఒక ఒక చోట ఉంటే పైనుంచి ఒక పెద్ద ట్యాంక్ లాంటిది తల మీద పడబోతా ఉంటే, ఈయన గతంలో ఒక పాపని ఆ, చంపేస్తున్నారు కదా. అయితే ఆ పాప వచ్చి, అంటే ఈ వారసత్వమేనమాట. ఈ వారసత్వంలో ప్రకాష్ రాజు ఉంటారు కదా, ఆయన యొక్క మనవరాలే ఆ పాప. అయితే ఆ పాపే మళ్ళీ వచ్చింది అనమాట, మళ్ళీ జన్మ తీసుకొని వచ్చింది. వచ్చి ఆయన్ని ఇట్లా దోస్తుంది అనమాట బింబిసార, పెద్ద ప్రమాదం నుంచి తప్పిస్తుంది. అయితే ఇట్లా పడిపోతాడు, వెనక్కి పడిపోయి తర్వాత చూస్తే ఆ పాపే, తను ఎవరినైతే చంపాడో గతంలో ఆ పాపేనమాట. చూసి షాక్ అయిపోతాడు, అరే నేను ఈ పాపని చంపేశాను, మళ్ళీ ఈ పాప జన్మ తీసుకొని నన్ను బ్రతికించింది అనేసి చాలా షాక్ లో అయోమయంలో ఉంటాడు అనమాట ఆయన. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి స్నేహంగా తయారవుతాడు, అన్న చెల్లెల్లాగా చూసుకుంటారు అన్నమాట. ఈ పాప నా ప్రాణం కాపాడింది, గతంలో నేను ఈ పాపను చంపినప్పటికీ ఈమె నా ప్రాణం కాపాడిందని ప్రతి క్షణం కూడా ఆ పాపని కంటికి రెప్పలా చూసుకుంటాడు, చాలా బాగా చూసుకుంటాడు అనమాట. అయితే ఈ ఆయుర్వేదం బుక్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా స్వార్థంతో ఒక డాక్టరు దానికోసం పోరాటం చేస్తూ ఉంటాడు కదా. ఆ పోరాటం చేసేటప్పుడు ఇక లాస్ట్ కి వీళ్ళ కుటుంబంలో, ప్రకాష్ రాజ్ కుటుంబంలో ఈ బింబిసార వారసత్వం ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కూడా లాస్ట్ లో బంధించడం జరుగుతుంది. బంధిస్తున్నప్పుడు ఆల్రెడీ మంచిగా మారాడు ఆయన బింబిసార, ఇతను
ఇంతవరకు ఉన్న క్రూరత్వం లేదు, మొత్తం మారిపోయాడు అన్నమాట. మారిపోయి ఇక వాళ్ళందరినీ బంధించేసరికి వీళ్ళు నా కోసం ప్రాణానికి తెగించారు. నేను గతంలో ఏం మంచి పనులు చేయలేదు కదా, కనీసం ఇప్పుడు వీరందరినీ, నా వారసత్వమే కదా, వీరందరినీ కాపాడాలి నేను. ముఖ్యంగా ఆ పాప ప్రాణాపాయ స్థితిలో ఉంది. రౌడీలు అట్లా ఆ పాపనని కొడతారనమాట. కొట్టడం వల్ల, బెదిరించడం వల్ల ఆ పాప ఆరోగ్యం బాగుంటుంది. అయితే ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆయుర్వేదం ఏదో కావాలనంటే ఇక బలవంతంగా ఇప్పిస్తారనమాట. వాళ్ళకి ఆ బుక్ కావాలంటే ఇప్పిస్తారు. ఇక ఇష్టం లేకపోయినా ఇప్పిస్తారు ఆ పాప కోసం. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అయింది ఆయనకి. మనుషుల విలువలు తెలిసాయి ఆయనకి. మనుషుల విలువలు తెలిసినప్పుడు ఇక మొత్తం మారిపోయినప్పుడు ఇంకేముంది, విముక్తే కదా. మారిపోయి ఆ పాపని బతికిస్తారనమాట. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఆ విలన్స్ నుండి బయటపడతారనమాట క్షేమంగా. ఇక ఆయనకు కావాల్సింది, మారిపోయాడు, మోక్షం వచ్చింది కాబట్టి ఇక లాస్ట్ లో మోక్షం పొందుతారనమాట బింబిసార. బాగుంది మేడం, చాలా బాగుంది. ఇది నేను చాలా సార్లు ఈ సినిమా చూస్తాను, కానీ ఇందులో ఇంత జ్ఞానం పట్టుకోవచ్చు అని నాకు అసలు తెలియలేదు మేడం. మంచి కాన్సెప్ట్ పెట్టారు. ఇక నుంచి ఇట్లాంటివి ఏమన్నా సినిమాలు చూసినప్పుడు ఇందులో ఇది పట్టుకోవచ్చు కదా అనే ఆలోచన వస్తుంది మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, ఇంకా ఎవరైనా చెప్పడానికి రెడీ ఉన్నారా ఫ్రెండ్స్? సో ఇప్పటి వరకు అయితే అందరు చక్కగా చెప్పారు, చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలాగనే నిత్యం మన జీవితంలో జరిగే ప్రతి దాని నుంచి మనం గమనించడం నేర్చుకోవాలి. ఇక్కడ ఈ సినిమాని చూసి ఎలా అయితే పట్టుకోవడం నేర్చుకుంటున్నామో, అలాగా నిత్య జీవితంలో మనకు మన ఇంట్లో వాళ్ళ మధ్యలో కావచ్చు, మన బయట వాళ్ళ మధ్యలో కావచ్చు, ప్రతి క్షణం మనం గమనిస్తే అక్కడ ఒక జ్ఞానం ఉంటుంది. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా మసులుకుంటున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం అన్నది మనకు పూర్తి అవగాహనకు వస్తుంది. అలాగనే ఒక బుక్ చదువుతున్నా కూడా అంతే. ఆ బుక్ నుంచి, ఆ బుక్ లో ఉన్నది ఉన్నట్టు తీసుకోవటం కాదు, ఆ బుక్ నుంచి మనకి ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు ఆ జ్ఞానాన్ని తీసుకొని అన్న కోణంలో మనం ఆలోచిస్తే చక్కటి జ్ఞానం మనకు దొరుకుతుంది. ఓకే, వెరీ గుడ్, అందరూ బాగా చెప్తున్నారు. సూపర్. ఉమా మేడం ఉన్నారా? కెమెరా ఆన్ చేసుకోండి. శోభా మేడం. నమస్తే భారతి మేడం. నమస్తే మేడం. నేను కూడా బింబిసార సినిమా చూసాను కానీ ఇంత జ్ఞానం ఉందని అనుకోలే. ఇప్పుడు మాస్టర్స్ అందరు చెప్తుంటే చాలా బాగుంది. ఇప్పుడు దర్పణం అంటే ఏంటి? మనది మనకు కనబడము. మేము మామూలుగా ఎవరైనా తిడితే చిన్నప్పటి నుంచి మిర్రర్ అంటాం. మిర్రర్ అంటే తిట్టిన తిట్టు వాళ్ళకే పోతుంది అని అర్థం. అది ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఈ దర్పణం వల్ల ఇది కూడా బాగుంది. మిర్రర్ అంటే మనము ఏం చేస్తున్నాం అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. అదే కదా మేడం, తిరిగి వచ్చి మళ్ళీ ఈ బింబిసార మళ్ళీ ప్రాయచిత్తము పశ్చాత్తాప పడితే మళ్ళీ ఆయనకు ఆ కర్మ అనేది తొలగింది. అంటే కర్మ ఇప్పుడు ఇందాక మేడం అన్నట్టు యూనివర్స్ వల్ల ఒక ఛాన్స్ ఇస్తుంది మనకు. ఆ ఛాన్స్ లో ఇంకా అతను ఉన్నతంగా ఎదిగాడు అంతకు ముందు. బాగుంది. దీన్ని బట్టి మనం కూడా ప్రతి క్షణము సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మనము అది చేస్తూ ఉండాలి. బాగుంది మేడం. సినిమాలో ఎంత అర్థం ఉన్నట్టుగా తెలియదు. నేను కూడా సినిమా చూశాను, బాగుంది. మాస్టర్స్ అందరు చెప్పిన దాంట్లో నుంచి నేను గ్రహించిన జ్ఞానం ఇది. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయచిత్తం చేస్తున్నారు. ఇది రాక్షసులను సంహరించడానికి దేవుడు వస్తాడు. రాక్షసులు అంటే ఎవరో కాదు, మన అహంకారము, క్రోధము అన్ని అది. బాగుంది మేడం. కాలం కాదు, కాలాన్ని మనమే అంగీకరించాలి. మంచి చెడు అనేది అది నడుస్తూనే ఉంటది. మనము అంగీకరించి మనది మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలని నాకు అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, సూపర్. అయితే మన బుర్రలకి బాగా పదును పెట్టాలి ఇప్పుడు. ఇప్పుడు జ్ఞానవంతులమా కాదా అన్నది మనం క్యాచ్ చేసే పాయింట్ ని బట్టి మనకు అర్థమైపోతుంది, ఎవరిది వాళ్ళకి అర్థమైపోతుంది. అవును మేడం. సూపర్ సూపర్. నాకు ఎంత ఇష్టమో బింబిసార 3-4 టైమ్స్ చూశాను. అయినా నేను ఇంత జ్ఞానం ఉందనుకోలేదు మేడం. నేను అది నాకు చెప్పడానికి రాదనే చూసుకున్నాను. మామూలుగా అందరు నేమ్స్ ఇవ్వమంటే నేను ఇవ్వలేదు. ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు కొన్ని పాయింట్స్ దొరికినాయి మేడం. థ్యాంక్ యూ మేడం.
వెరీ గుడ్ మేడం. ఇలానే చూస్తూ చూస్తూ అవగాహన పెంచుకుంటే ఇంకా బాగా అద్భుతంగా ముందుకెళ్తాం జ్ఞానంలో. వెరీ గుడ్. ఓకే మేడం. ఉమా మేడం ఉన్నారా? ఉన్నాను మేడం. ఉమ్, నమస్తే మేడం. అయితే కెమెరా రాత్రి కెమెరా పెడితే సిగ్నల్ తక్కువ ఉందేమో అని చూస్తున్నా మేడం. సరే కానీ. మళ్ళీ రాకుంటే ఇబ్బంది అని. నమస్తే మేడం. నమస్తే. నాకైతే ఒక పాయింట్ బాగా నచ్చింది మేడం, పరివర్తన. దీని నుండి నేను నేర్చుకోని అంటే ఆల్రెడీ తెలిసినా గానీ ఇంకా ఆచరణలో పెడితే ఎంత ఇబ్బంది ఉంటది అనేది మాత్రం పర్ఫెక్ట్ గా అర్థమైంది మేడం. అతను 20వ శతాబ్దంలోకి వచ్చినాక పాప కోసం అమ్మవారి ముందు నిల్చొని ఆమెను కాపాడడానికి నేనేం చేయాలి, నాకు దారి చూపించు అని అడుగుతాడు కదా. ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఎందుకంటే మన లైఫ్ లో కూడా రియల్ గా చూసుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా వచ్చినా గానీ మనము కూడా మనస్ఫూర్తిగా ఒక పరివర్తనతోని ఆ భగవంతుని అడిగితే మనకు దారి చూపిస్తాడు చక్కగా. అతనికి కూడా ఆ జుబేదా వచ్చి మళ్ళీ తను అక్కడికి వెళ్తే గాని తనకు విషయం అంతా తెలియలేదు. అప్పుడు అతను అక్కడ హోమం కాల్చి అవన్నీ చేస్తాడు కదా. అంటే ఇక్కడ ఈ ఒకటే పాయింట్ పెట్టుకున్నా, అంటే పరివర్తన ఎప్పుడైతే రియల్ గా వస్తుందో ఎంత కష్టాన్నైనా ఓర్చుకొని నేను నాకు దారి కావాలి అంటే దారి చూపించిండు అతనికి. అంటే ఒక మృగం లాంటి మనిషే మారగలేంది రియల్ గా మనలాంటి మన ఇంట్లో ఉన్న మనుషులు కూడా మన వాళ్ళు కూడా వీళ్ళు ఇట్లున్నారు వాళ్ళు అట్లున్నారు వీళ్ళు మారతారా లేదా అని ఒక బాధ ఉంటది చూడు. ఆ బాధ నుండి మనం బయటపడొచ్చు. ఎందుకంటే అలాంటి వాళ్ళే మారగలేంది ఈ చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు మారరా, తప్పకుండా మారుతారు, పరివర్తన వస్తది అనేది బాగా అనిపించింది మేడం నాకు. ఇంకొకటి, ఆయనే పాప కోసం అక్కడికి వెళ్ళి ఆ బుక్ తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్తా అనుకుంటాడు. కానీ అక్కడ కూడా చూడండి ధర్మంతోనే ఉండాలి. అంటే అన్యాయము చేసే వాళ్ళకి ఈ బుక్ ఇవ్వద్దు అంటే దాంట్లో ఉన్న జ్ఞానాన్ని ఎవరికి అంటే ఏ జ్ఞానమైనా సరే ఎవరికి ఇవ్వాలో ఆ భగవంతుడికి తెలుస్తది. అందరికి ఇవ్వలేరు కదా. అదే విధంగా ఆయనే చావుకైనా సిద్ధపడి నేను ఆ పాపను కాపాడుతా అంటాడు గాని ఆ ధర్మబద్ధమైన దాన్ని అధర్మకు అక్కడ ఇవ్వలేదు అతను. చాలా ధర్మంగా ఆలోచించిండు. అక్కడ ఉన్న వాళ్ళకి మంచి వాళ్ళకి అప్పచెప్పిండు అన్నారు. కానీ నేను బ్రతకాలి ఈ బుక్ ఇది ఇచ్చేసి నేను పాపను రక్షిస్తా అనుకోలేదు అక్కడ ఆయన. ధర్మమైన వాళ్ళకి అది చెందాలి, అధర్ములకు చెందద్దు జ్ఞానం అనేది అనే పాయింట్ బాగా నచ్చింది. తన ప్రాణానికి పోరాడి పాపను రక్షించిండు గాని అధర్ములకు దానికి చెందనివ్వలేదు. ఈ 2 పాయింట్స్ కర్మ సిద్ధాంతం అద్భుతంగా అర్థమైంది మేడం. చాలా చాలా బాగుంది. నేను నైట్ 12 వరకు చూసి పడుకున్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు బాగుంది కదా. ఓన్లీ బోర్ కొట్టకుండా సినిమాలు కూడా చూస్తున్నాం మనం ఇప్పుడు. ఓకే. ఓకే, సూపర్. ఇంకెవరు లేరా చెప్పడానికి? ఉమ్, ఓకే, నేను ఒక పాయింట్ చెప్తాను. చాలా ఆ సినిమా మొత్తంలో ప్రతి పాత్ర నుంచి మనకు జ్ఞానం వస్తుంది మనం గమనిస్తే. ప్రతి డైలాగ్ నుంచి జ్ఞానం వస్తుంది మనం గమనిస్తే కనుక. అక్కడ చాలా అద్భుతంగా తీశారు ఆ సినిమా. సో ఆ సినిమా తీసిన ప్రతి ఒక్క మాస్టర్కి వాళ్ళకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనకి అసలు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు నిజంగా. మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ప్రాక్టికల్లో ఉంటున్నామో అది సేమ్ అలానే వచ్చింది మొత్తం కదా. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అనిపించింది, నేనైతే చాలా మస్తు 20 పాయింట్ల వరకు రాశాను. నేను అందులో నుంచి జ్ఞానం తీశాను బయటకి. నాకు బాగా అనిపించినవన్నీ అందులో ఒక్కటైతే నేను చెప్తాను. ఎందుకంటే అన్ని దాదాపు మీరు అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కూడా నేను చెప్పబోయేది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే నా కోణంలో నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ శాస్త్రి కొడుకు సుబ్రహ్మణ్యం, ఆ చిన్న అబ్బాయి, ఆ శాస్త్రి అనే అతను చనిపోయాడు. ఏది అధర్వంలో ఉన్నాడు, అత్యాస. ఆ ధన్వంతరి బుక్కులో సైన్స్ కు సంబంధం అంటే దొరకనిది, సైన్స్ కు దొరకని రహస్యాలు కూడా అందులో ఉన్నాయి. ఇది మన చేతుల్లో ఉంటే ఈ ప్రపంచాన్ని మనం ఒక ఆట ఆడియొచ్చు అనే ఒక దురాశ. ఆ దురాశతోటి తను
ఉన్నాడు కాబట్టి తను మరణాన్ని తీసుకున్నాడు, తనను తాను కోల్పోయాడు అక్కడ. తన అబ్బాయి సుబ్రహ్మణ్యం అనే అబ్బాయి తను పెద్దయిన తర్వాత ఒక మంచి డాక్టర్ అవుతాడు. డాక్టర్ అయినప్పటికీ ఒక మంచి వృత్తిలో ఉండి ఒకరి ప్రాణాలను కాపాడగలిగిన శక్తి ఉండి ప్రాణాలను కూడా కాపాడి అది అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. ఒక మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడడము తనకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఆ సంతోషాన్ని గుర్తించి అక్కడున్న డాక్టర్స్ మిగతా వాళ్ళు అతని పొగిడినప్పటికీ కూడా అతడు తృప్తి పడలేదు అక్కడ. అది తీసుకోలేదు. ఎందుకంటే అతని టార్గెట్ వచ్చేసి ఈ ధన్వంతరి బుక్. ఆ బుక్ తీసుకురావాలి బయటకి, దానికోసం పోరాడుతున్నాడు. సో ఆ ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఆలోచన ఏంది, దాని వల్ల అందులో ఉన్న జ్ఞానాన్ని తీసుకొచ్చి అందరికి పంచుదాం అనేది కాదు, అక్కడ స్వార్థం ఉంది అతనిలో మెయిన్ గా. సో ఎప్పుడైతే తను ఆ స్వార్థం అనేది వాళ్ళ నాన్న నుంచి వారసత్వంగా తను తీసుకొని దానికోసమే తను తన జీవితాన్ని అంతా వెచ్చించి మరీ కష్టపడ్డాడు. ఏది ఒక స్వార్థ బుద్ధిని డెవలప్ చేశాడు తన జీవితం అంతా తన తండ్రి నుంచి వారసత్వంగా తీసుకొని. తద్వారా ఏమైంది, లాస్ట్ కు తను కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంటే పూర్వీకుల నుంచి మనము దేన్ని వారసత్వంగా తీసుకుంటున్నాము? పూర్వీకులకు బుద్ధి లేకపోతే మన బుద్ధి ఏమైంది? ఉం? మనకు విచక్షణ శక్తి ఉంది కదా, ఆలోచించే శక్తి ఉంది కదా, మనం చెప్పొచ్చు కదా, గైడ్ చేయొచ్చు కదా పూర్వీకులకు. నువ్వు చిన్నప్పుడు నీకు తెలియదు మీ నాన్న గురించి, ఆయన ఏ చెప్పాడో అదే సత్యమని నమ్మావు. కానీ నువ్వు ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఒక ప్రాణిని కాపాడగలిగే శక్తి ఉండి కాపాడగలిగిన వాడివి కూడా నువ్వు అయినప్పటికీ కూడా ఇది దురాశ, ఇది దుర్బుద్ధి, ఇది ఉండకూడదు, ఇది మంచిది కాదు అని ఎందుకు గమనం లేకపోయింది అక్కడ? ఇక్కడ విచక్షణను మనం ఉపయోగించాలి. అట్లాగే మనలోనే మన పూర్వీకులు అంటే ఎవరు? మనమే కాదా మన పూర్వీకులము? మనం అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం. అంటే మన లోపల కూడా ఇలాంటి ఒక అలవాట్లు ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే బయటపడతాయి అవి. ఎందుకంటే ఇప్పుడు ఈ విచక్షణ శక్తి ఉంది కాబట్టి మనం పర్ఫెక్ట్ గా మనం ఎరుకుతూ ఉంటాం. కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వస్తువు దగ్గరనో ఏదో ఒక మనిషి దగ్గరనో మన బుద్ధి బయటపడుతుంది, ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంది. అప్పుడు మన విచక్షణ బుద్ధిని కలిగి ఉండాలి. అది కలిగి ఉండకపోతే ఏమవుతుంది? మనని మనం ఆ క్షణంలో కోల్పోయిన వాళ్ళం అవుతాం. అక్కడ మన పాత్ర మరణించినట్టే కదా, ఆ బుద్ధిని కోల్పోయినాము అంటే. ఇది గమనించుకోవాలి. అదే ఇక్కడ ప్రకాష్ రాజు లాస్ట్ లో ఇక్కడ ఏం చేశాడు? తన పూర్వీకుల వారసత్వంగా తను తన పూర్వీకులను చాలా గొప్పగా వారికి సేవలు చేసుకుంటూ వాళ్ళ ఇచ్చిన ధర్మాన్ని పాలిస్తూ అలాగా ఉండి తను మేము వారసులము, తన వారసులము అని చెప్పుకుంటూ గర్వంగా తను ఎలా ఉన్నాడు. మనసు చూడండి, ఇక్కడ శాస్త్రి వాళ్ళు చూడండి మనసు ఎట్లా ఉందో, ఎప్పుడు ఒక ఆవేశము, ఆందోళన, ఒక అసలు నేను సాధించగలమా లేదా ఈ బుక్కుని అని చెప్పేసి ఎప్పుడు కూడా అదే ఆలోచనలు. ప్రశాంతత లేదు, నిమ్మలం లేదు, ఇలాంటి బుద్ధి ఉంది కాబట్టి మనసులో. అదే ప్రకాష్ రాజు, ఆయన పేరే వచ్చేసి అక్కడ ఏంది విశ్వనంద వర్మ గారు. ఆయన ఎలా ఉన్నారు అక్కడ? ఎంత ప్రశాంతత, నిమ్మలత్వం, వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తేనే అక్కడ ఎంతో ఆనందం అనిపించేలాగా వాళ్ళని అలాగా పెట్టారు అక్కడ. అంటే వాళ్ళలో ఉన్న బుద్ధి ఎలా ఉంది అంటే నా పూర్వీకుల ధర్మాన్ని నేను కాపాడుతున్నాను, వాళ్ళ వారసత్వం అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను, వాళ్ళు ఇచ్చినవి మేము నిలబెడుతున్నాము, ఎన్ని తరాలైనప్పటికీ కూడా మేము తరం నుంచి మేము కాపాడుకుంటూ వస్తున్నాం ఆ విలువల్ని అని చెప్పేసి ఎంతో ఆనందంతో అతను తన మాటల్ని చెప్తాడు అక్కడ. ఎప్పుడైతే పూర్వీకుల సంపదని కాపాడుకుంటూ వస్తారో, సంపదలు అంటే ఏంటివి? వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తులేనా? వాళ్ళు మనకు నేర్పించినటువంటి ఎన్నో విలువైనవి పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ ఉంటాయి. మరి వాటిని కాపాడుకుంటూ రావాలి. అలా వచ్చినారు కాబట్టి, అది నమ్ముకుని నిలబడ్డారు కాబట్టి మరి ఆ వంశంలో వాళ్ళకి కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి. అది కూడా కర్మ సిద్ధాంతమే, కాదని చెప్పను నేను. బట్ వాళ్ళు నిలబడిన ధర్మానికి కట్టుబడి ఉండటం వలన ఏమైంది? లాస్ట్ కు అదే పూర్వీకుల ధర్మాన్ని నిలబెట్టారు వాళ్ళు.
లాస్ట్కి ఏమైంది, వాళ్ళ వంశంలో పాపని ప్రాణాలకు తెగించి వాళ్ళ పూర్వీకులే కాపాడడం జరిగింది అక్కడ లాస్ట్కు. ఆ పాప మరణానికి కూడా కారణము ఆ పూర్వీకుల యొక్క అధర్మమే. ఇక్కడ ఎలా అయితే శాస్త్రి తన అధర్మాన్ని తన కొడుకు ఎలా అయితే పెంచి పోషించుకుని దానికోసం నిలబడ్డాడో, అలాగ తను కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆ పిల్లోడు సుబ్రహ్మణ్యం కూడా కోల్పోయాడు. కానీ ఇక్కడికి వచ్చే వరకు పూర్వీకులు నిజంగా వీళ్ళకి తెలీదు, ఇంత అధర్మంలో అలాగ చేశాడు అన్నది తెలీదు. తన సోదరుడు బింబిసారుని యొక్క సోదరుడు బింబిసారుని యొక్క పాత్రను నిలబెట్టాడు. సో ఆ వారసత్వాన్ని నిలుపుకుంటూ వచ్చారు వీళ్ళు, ఇప్పుడు తరం వాళ్ళు. ఎప్పుడైతే నమ్మిన దాన్ని ఎప్పుడైతే నిలబెట్టుకుంటూ వచ్చారో, ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి కష్టాలు వచ్చినప్పటికీ తన పూర్వీకులే తన ప్రాణాలు తెగించి మరి వాళ్ళ సంసారాలను వాళ్ళ పిల్లలను కాపాడుకొని బయటపడ్డారు అందరూ కూడా. అది నేను ఇక్కడ గమనించిన అనమాట. మన పూర్వీకుల నుంచి వారసత్వంగా మనం ఏం పొందుతున్నాము, ఏమి ఆచరణలో పెడుతున్నాము, ఎంతవరకు వాళ్ళ విలువలను మనం కాపాడుతున్నాము అన్నది ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది అన్నది నాకు బాగా అనిపించింది. అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ అతను అంటాడు కదా రాజు, ఆ పిచ్చుక దగ్గర గింజలు వేస్తూ అక్కడ మాట్లాడతాడు కదా. ఆ పిచ్చుక దగ్గరకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అది ఎగిరిపోతుంది. యాక్చువల్గా మనం పిచ్చుక దగ్గరకు వెళ్తే అది ఎగిరిపోతుంది కదా, నిలబడదు కదా అక్కడ. సో మరి అది ఎగరకుండా అలాగే ఉంది అంటే ఏంటి, దానికి ఒక ధైర్యం వచ్చిందనే కదా అర్థము. మనల్ని చూసి అది ఎగిరిపోలేదు. మరి ఇంకొక అడుగు వేసినా కూడా అది ఎగిరిపోకుండా మన ముందుకు ఒక అడుగు అదే వేసిందంటే అర్థం ఏంటి, దానిలో ధైర్యం వచ్చింది అంటే మనం ఏమనుకోవాలి అప్పుడు, ఇది ఎందుకు మన వైపుకు ఒక అడుగు వేసింది, ఎక్కడి నుంచి దీనికి ధైర్యం వచ్చిందని మన లోపల ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఒక పిచ్చుకను చూసి కూడా మనం భయపడే పరిస్థితి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఏదైనా సరే ఇది మన లోపలికి మనకు వర్తించేలాగా మనం గమనిద్దాం. ఇక్కడ మన లోపల కూడా చిన్న చిన్నవి, ఇది పోనీలే అయితే మళ్ళీ అని చెప్పేసి మనము కొంచెము వాటిని వదిలేస్తూ ఉంటాం. కొన్ని కొన్ని ఆలోచనలను కావచ్చు, కొంతమంది మనుషులను మనం ఎప్పుడు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. కొంతమంది మనుషులు మనతోనే ఉంటారు, మన ఆలోచనలో వాళ్ళు కూడా ఉంటారు, మనల్ని ఎప్పుడు కూడా వెనక్కి లాగుతూ ఉంటారు, ముందుకు సపోర్ట్ చేయరు. అలాంటి వాళ్ళ విషయంలో మనం ఎప్పుడు కూడా సరేలే పోనీలేబ్బా ఇది ఒక్కసారేలే అని చెప్పేసి మనం ఎప్పుడైతే మనము సరిపెట్టుకుంటూ మనల్ని మనము అలాగ ఒదిగి వాళ్ళ దగ్గర మనం పోతూ ఉంటామో, అవే ఏమవుతుంది లాస్ట్కు మన ఎదుగుదలకి ముందుకు పోకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాగ ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మొదలు పెడుతుందో మనం అనుకున్న గమ్యానికి ఈ జన్మ సరిపోదు. ఇంకా ఇక్కడ మనం గమనించుకోవాలి, ఏది మనల్ని వెనక్కి లాగుతోంది, ఏది మనల్ని ముందుకు లాగుతోంది, ఏది మన దారికి అడ్డు వస్తుంది, ఎందుకు అడ్డు వస్తుంది, ఇక్కడ ఈ అడ్డు వచ్చిన వాళ్ళని ఎలాగ ప్రేమతో తప్పించుకొని ముందుకెళ్ళాలి. అక్కడ మళ్ళీ నీకేదో పెద్ద జ్ఞానివి అని చెప్పేసి నేను వెనక్కి లాగుతున్న వాళ్ళని తూ చీ చా అని మాట్లాడినాం అనుకో, ఏమవుతుంది, అదే పెనుభూతంగా మారి మళ్ళీ మన ముందుకు ఏదో రూపంలో వచ్చేస్తుంది. అలా కూడా కాదు, ప్రేమతోనే దాన్ని తప్పించుకొని ముందుకెళ్ళాలి. నీకు తెలివి ఉండాలి, ఎప్పుడు అలా తప్పించుకోవాలి అంటే నీ తెలివిని ఉపయోగించాలి. సో ఇలాగా నేను చాలా మంచి పాయింట్లే ఉన్నాయి ఈ బుక్ లో అయితే, అదే నేను రాసుకున్న బుక్ లో ఆ సినిమా గురించి. ఓకే ఫ్రెండ్స్, నేను గమనించిన వాటిలో కొన్ని చెప్పాను. థ్యాంక్ యూ. చక్కటి సినిమా ఇది. ఇలాగా గమనించిన వాటిలో నుంచి మనము మనకు ఉపయోగపడేలాగా మార్చుకోవాలి ఆ సినిమాలో నుంచి పాయింట్లు, అప్పుడు మనకు అది అద్భుతంగా యూజ్ అవుతుంది. ఇంకా ఓకేనా? ఓకే, సూపర్. భారతి మేడం మాట్లాడతారా? నమస్తే భారతి మేడం, గ్రూప్ సభ్యులందరికీ నమస్తే. ఈ బింబిసారా గురించి నేను అంత ముందర చూశాను కదా మేడం, ఇప్పుడు చూడలేదు. అంటే ఇప్పుడు వాళ్ళు గత జన్మలో వీళ్ళే వాళ్ళ పూర్వీకులు కాబట్టి, అంటే అప్పుడు అజ్ఞానంలో ఉండి ఇలా చేశారు. ఇప్పుడు అది చూసినప్పుడు వారిలో పరివర్తన కలిగి వాళ్ళు మాకు ఇలా చేశారు కాబట్టి, ఆ జన్మలో నాకు ఈమె నన్ను కాపాడింది,
అనే ఎరుక ఆయనలో రావడం కూడా అద్భుతం అనిపించింది మేడం. ఎందుకంటే పైనుంచి అది పడుతున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇలా తొయ్యడం, ఆ పాప, చిన్న పాప వచ్చి అప్పుడు ఆయన ఆశ్చర్యంగా చూడడం హీరో, అది కూడా చాలా మంచిగా ఉంది. అది నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే అతను అప్పుడు ఆ ఉన్న ఆత్మస్థితిలో అలా ఉన్నారు, ఇప్పుడున్న ఆత్మస్థితిలో ఎదుగుదల అనేది ఉంది. అంటే అప్పుడు మనమే, ఇప్పుడు మనమే. దాని గురించి మనం ఎంత సాధన చేశామనేది కూడా అతనిలో ఆ ఆత్మ పరివర్తన అనేది మనలో ఎలా కలిగిద్ది అనేది నేను గ్రహించగలిగాను మేడం. అంటే ఇప్పుడు పితృకర్మలు అంటే మరంతే కదా, ఇప్పుడు సంపద ఎలా అయితే పూర్వీకుల దగ్గర నుంచి మనం పంచుకుంటామో కర్మలు కూడా అలాగే పంచుకుంటాము. పితృలు అనేవాళ్ళు ఎవరో కాదు, మనమే. పితృకర్మ మీకు ఉందంటే ఆ జన్మలో మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఈ జన్మలో మీరే అది తెచ్చుకున్నారు. అంటే మన ముందల తరాల్లో నేను పుట్టున్నాను, ఈ తరంలో ఇప్పుడు నేను మళ్ళీ జన్మ తీసుకొని వచ్చాను. అప్పుడు ఎలా పుట్టాననేది తెలియదు కాబట్టి దాని గురించిన సాధన అనేది మనం ఆత్మలోకంలో కూడా చేస్తామని నేను కొన్ని బుక్స్ లో చదివాను భారతి మేడం. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా భూలోకానికి వెళ్ళేటప్పుడు ఏమేం పాఠాలు నేర్చుకోవాలి అనేది కర్మలు తీసుకొని కుటుంబంలో వాళ్ళందరూ కూడా వస్తున్నారు అని అంటే పితృదేవతల కర్మ అనేది ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఎలా ప్రేమతత్వంతో ఆ పితృకర్మని రిలీజ్ చేసుకోవచ్చు అనేది కూడా తెలుసుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఆ పితృదేవతలు ఎలా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా మనం డ్రీమ్స్ ద్వారా, మనకి వంశీ సార్ చెప్పిన డ్రీమ్ ద్వారా వాళ్ళు ఎలా మనకి ఆ కర్మని రిలీజ్ చేశారు అనేది కూడా నేను డ్రీమ్ లో చూసుకున్నాను. ఇందులో అయితే అది నాకు మంచిగా అనిపించింది మేడం. ఏంటంటే అమ్మాయి అతన్ని కాపాడటం, కానీ తనకు తెలియదు, అతను ఎవరో తెలియదు, కానీ అమ్మాయి అక్కడ కాపాడటం అనేది అద్భుతం. అంత చిన్న వయసులో అతన్ని పైనుంచి అది పడుతున్నప్పుడు, అదే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు భయపడతారు మామూలుగా అయితే, కానీ ఆ అమ్మాయిలో ఉన్నతత్వం అనేది చాలా అద్భుతంగా చూపించారు. అతను రియలైజేషన్ అయ్యి ఆ అమ్మాయిని క్షమాపణ అడగడం, ఎందుకు నన్ను క్షమాపణ అడుగుతున్నావు అని తను అడగడం, తనకు తెలియదు కదా, ఇతనికి మాత్రం తెలిసిందని. అలా మనం కూడా ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని నాకు అర్థమైంది భారతి మేడం. అంటే చూశాను, నాకు మీరందరూ మాట్లాడుతుంటే నాకు మాట్లాడాలనిపించింది ఒక పాయింట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భారతి మేడం, థ్యాంక్ యూ గ్రూప్ సభ్యులందరికి కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ.